you are not smoking or if you are not boozing, if you are not doing drugs, you are not fit into Gen Z. ఇంటర్నెట్ యూజ్ చేసే 100 మంది పిల్లల్ని 90 మంది ఫోన్ నేర్పిస్తారు. ఒక ఇంట్లో 4 ఉంటే మినిమం 6 సెల్ ఫోన్లు ఉంటాయి ఆ ఇంట్లో. తల్లిదండ్రులతో ఒక గంట గడిపే పిల్లలు ఎంతమంది ఉన్నారు? మానవ సంబంధాలు అనేవి పూర్తిగా నశించిపోతాయి. నా బాధ ఎవరితో షేర్ చేసుకుంటే కదా దానికి ఒక సొల్యూషన్ దొరికేది. ఎవరితో మాట్లాడాలి? ఎవరు పట్టించుకోరు. అటు రెస్టారెంట్కి పోతాడు, సర్వ్ చేసి టేబుల్ మీద పెట్టగానే ఒక స్నాప్ తీస్తాడు, హ్యావింగ్ ఏ డెలిషియస్ ఫుడ్ అని పెడతాడు కింద. బాగుందా బాగాలేదా నువ్వే తినలేదు. కుల్లం విత్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ సీతారాం గారిని ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. డ్రగ్స్ అంటే ఖాళీ సెలబ్రిటీసే గుర్తుకొస్తారు. మన ఇండియాలో కానీ మన తెలంగాణలో కానీ సర్క్యులేట్ అయ్యే హైయెస్ట్ డ్రగ్ అల్ఫ్రాజోల్ అని కళ్ళులో కలుపుకునేది. అది కూడా పెద్ద డేంజరస్ డ్రగ్. అది కల్తీ కళ్ళు తాగేటోళ్ళని ఒక 48 అవర్స్ తాగకుండా ఆపండి. పూరి జగన్నాథ్ కానీ నవదీప్, రవితేజ వాళ్ళ తమ్ముడు సినిమా సెలబ్రిటీస్ అయినా సరేకి అందం కోసము బాగా వాడతారు డ్రగ్స్. సెలబ్రిటీ లాగా వచ్చేసరికి పబ్లిక్ అటెన్షన్ ఎక్కువ ఉంటుంది. ఒక సామాన్యుని పట్టుకుంటే ఎవరు ఆలోచిస్తారు? కామన్గా ఒక కాలేజ్ స్టూడెంట్ని పట్టుకుంటే ఎవరైనా ఆలోచిస్తారా? చాలామంది అంటారు అరే బీర్ తాగితే గ్లామర్ వస్తుంది అంటారు. ఇది ఏంటంటే ఒక వ్యక్తికి అలవాటు చేయడానికి నేర్పే అపోహ. అన్ని మార్కెట్లో ప్రపంచంలో దొరికే ఏ వస్తువు అయినా ఈజీగా దొరుకుతుంది. ఈజీగా దొరకంది ఏంటి? సాటిస్ఫాక్షన్, ప్లెజర్. ఇంకా ఈజీగా ఆనందం రావాలి, అందుకని డ్రగ్స్ వాడుతున్నారు. నార్కోటిక్ డ్రగ్స్ ఏంటంటే ఇది డైరెక్ట్గా బ్రెయిన్ మీద వర్క్ చేస్తుంది. లైఫ్ కొత్తగా కనబడట్లేదని సూసైడ్, మార్కులు తక్కువ వచ్చినాయని చెప్పేసి సూసైడ్ చేసుకుంటున్నారు, ఒంటరితనం భరించలేక సూసైడ్ చేసుకుంటున్నారు. జెన్జీ బ్యాచ్ అనేది అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న పీపుల్ కదా సార్, మరి వీళ్ళేది చిన్న చిన్న కారణాలు చనిపోతున్నారు. ఈ జెన్జీస్ వచ్చేసరికి ఏమైందంటే వీళ్ళు వచ్చారు టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది. వాళ్ళకి ఏది కావాలంటే అది వస్తుంది, అన్నీ అవైలబుల్ ఉన్నాయి, వాళ్ళకి అవైలబుల్ లేనిది సాటిస్ఫాక్షన్. సార్ ఇక్కడ తప్పు పేరెంట్స్దా? ఈ జనరేషన్లో తప్పు పేరెంట్స్దా పిల్లలదా? సొసైటీలో వచ్చిన మార్పులదే తప్పు. మీ అబ్బాయి సరిగ్గా లేడు అంటే తీసుకునే పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు? సార్ ఈ పార్న్ ఎడిక్ట్ నేను ఒక టాప్ స్కూల్ సార్, 8th 7th 8th 9th పోర్న్ ఎడిక్ట్ అయిన ఫ్యామిలీస్ ఉన్నారు. చాలామంది ఇంపార్టెంట్లు అవుతారు ఫ్యూచర్లో. అంటే వాడికి అసలు కంప్లీట్ ఇంట్రెస్టే పోతుంది దేని మీద కూడా. తర్వాత ఇవన్నీ కాకుండా జిమ్లో విపరీతమైన బల్జ్ కావడానికి డ్రగ్స్ వాడుతున్నారు. హ్యూమన్ బాడీ కదా ఇది, హ్యూమన్ బాడీ న్యాచురల్ వేలో గ్రో కావాలి. మీ పిల్లలు కనుక డ్రగ్స్ తీసుకుంటారు కానీ బ్యాడ్ హ్యాబిట్స్కి లోన్ అవుతున్నారని మీరు తెలుసుకోవాల్సిన ఫస్ట్ వాడు మీతో కలిసి గడపడానికి ఇష్టపడుతున్నాడా లేదా. తర్వాత నీడిల్ మార్క్స్. రీసెంట్గా ఒక ప్రజాప్రతినిధి కొడుకు దొరకడం జరిగింది. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు, న్యూస్లో మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్క కథనాలు వస్తున్నాయి. పోలీస్ తరపు నుంచి ఏ విధమైన అసత్యాలు కానీ వేరే ప్రచారాలు కానీ జరగలేదు, అది మాత్రం గ్యారెంటీ. ఎవరు ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకోవటం, మీడియాలో కథనాలు రావటం, వీటన్నిటికీ పోలీస్ అనేది రెస్పాన్సిబుల్ కాదు. దీనికి ఆంధ్రాకి ఏం సంబంధం లేదు సార్. హైదరాబాద్లో ఒక ఇన్సిడెంట్ అయితే హైదరాబాద్కే సంబంధం ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఇన్సిడెంట్ జరిగితే ఆంధ్రప్రదేశ్కే సంబంధం ఉంటుంది. ఒకదానితో ఒకదాన్ని లింకప్ చేయలేదు. దీనికి నారా లోకేష్ గారికి దీనికి ఏపీ పాలిటిక్స్కి ఏంటి సంబంధం? ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ డ్రగ్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ కూడా విపరీతంగా ఏ విధంగా మరి అందుబాటులో ఉన్నాయనేటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు ఏపీ అంటే అడ్డా ఫర్ పెడ్లర్స్ అంటున్నారు, టీడీపీ అంటే తాగుబోతూ డ్రగ్స్ పార్టీ లాగా తయారైంది. కానీ ఏదో జరిగిపోయింది, పోలీసు వాళ్ళు రెడ్ హ్యాండెడ్ దొరకబట్టేసినారు. ఇవన్నిటికీ ఈరోజు మీరు ఒక పులి స్టాప్ పెట్టే సందర్భం మీరు వచ్చింది సార్. మా తరపు నుంచి ఏ విధమైన బ్యాడ్ ప్రచారం జరగలేదు, ఎవరిని కూడా మనోవేదనకు గురి చేయలేదు, ఎవరిని కూడా ప్రెస్ మీట్లో లేదా ప్రెస్ నోట్లో ఇచ్చి వాళ్ళని రచ్చకీడ్చలేదు. అందరు మా రాడార్లు ఉన్నారు. ఒక్కసారి ఈగల్ ఫోర్స్ చేతిలో పడ్డ తర్వాత ఎవ్వరు కూడా మిమ్మల్ని రక్షించలేరు.
ఈవెన్ మా డైరెక్టర్ సార్ కావచ్చు, తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఎవరైనా కానీ. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సో హ్యాపీ సార్. అంటే ఇప్పటి వరకు దాదాపు 300 ఇంటర్వ్యూలు చేశారు సార్, ఆల్ పొలిటికల్ ఇంటర్వ్యూస్. ఆ పొలిటికల్ ఇంటర్వ్యూస్లో ఆంటర్ప్రైనర్స్, బిజినెస్ మ్యాన్, అప్పుడప్పుడు రౌడీ షీటర్స్ని చేయడం జరిగింది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఒక బ్యూరోక్రాట్, ఒక డిపార్ట్మెంట్ సంబంధించిన ఒక ఆఫీసర్ని చేస్తున్నాను సార్. ఐమ్ సో హ్యాపీ. మీరు నా ఇంటర్వ్యూ చూసే ఉండొచ్చా సార్? నేను చాలా ఇంటర్వ్యూలు చూసాను. అదే రోహిత్ చెప్దాం అనుకుంటున్నాను నేను నీకు. యూఆర్ వెరీ ఫేమస్ పొలిటికల్ దాంట్లో చూస్తే. నీతో ఇంటర్వ్యూ చేసిన ప్రతి పొలిటీషియన్ ఎంతో ఎక్కడికో వెళ్ళిపోయినారు. ఇంకోటి ఏంటంటే మోరోవర్ పొలిటికల్గా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు మనసులో ఉన్న కొన్ని విషయాలు బయటికి చెప్పలేరు. నీ ప్లాట్ఫామ్ ద్వారా చెప్పుకునే అవకాశం వాళ్ళకి కల్పించో, దాని ద్వారా పబ్లిక్లో వాళ్ళ మీద ఏమైనా నెగిటివిటీ ఉంటే కూడా ఎగ్జాక్ట్లీ పోయే విధంగా ఉంది. ఐ కంగ్రాచులేట్ యూ. నువ్వు చాలా పర్ఫెక్ట్గా ఎక్కడి దాకో, అంటే నీ కుల్లంకుల్లా రోహిత్ అంటే ఓ సపరేట్ అదొక ఇమేజ్ ఉంది నీకు. సార్ ఎక్కువ పొగడకండి సార్. లేదు, నేను జరిగేది చెప్తున్నా. నేను ఒక ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్కి తగ్గట్టే యాక్ట్ చేస్తున్నావు. దట్స్ వాట్ నీలో ఉన్న స్పెషాలిటీ అది సార్. గాడ్ బ్లెస్సింగ్స్, మీలాంటి వాళ్ళు కూడా సపోర్ట్ బ్లెస్సింగ్స్. ఓకే. అండ్ ఫైనలీ మిమ్మల్ని చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. అంటే ఒక రిలేషన్ మీద ఒక నమ్మకంతో ఇచ్చినారు. ఎంతో మంది ఎన్నో ఛానల్స్ మిమ్మల్ని అడిగినా కూడా మీరు సున్నితంగా తిరస్కరించారు. బట్ నా మీద ఒక నమ్మకంతో నేను ఒక కాజ్ చెప్పినాను, ఆ కాజ్కి మీరు యాక్సెప్ట్ చేసి ఒక మంచి కోసం అయితే మీరు ఇస్తా అన్నారు. అందులో భాగంగానే కుల్లం విత్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ సీతారాం గారిని ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. అండ్ సార్ గురించి చెప్పాలి అంటే ఈజ్ తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోకి సంబంధించిన దాంట్లో నెక్స్ట్ లెవెల్ టాప్ 1 సార్. ఫస్ట్ థింగ్ సార్, నన్ను ఒక ఇన్సిడెంట్ బాగా కలిసివేసింది. ఓకే. అందులో వచ్చిన ఆలోచనతో పుట్టిన ఇంటర్వ్యూ ఈ ఇంటర్వ్యూ. ఓకే సార్, వెరీ డైరెక్ట్ స్ట్రైట్ అవే కాన్సెప్ట్ వెళ్ళిపోతాము. ఓకే. రీసెంట్గా ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే, అంటే ప్రజాప్రతినిధి కొడుకు దొరకడం జరిగింది. దాంట్లో చాలా డౌట్స్ ఉన్నాయి సార్. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు. న్యూస్లో మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్క కథనాలు వస్తున్నాయి. ఆ ప్రజాప్రతినిధి కొడుకు దొరికింది హైదరాబాద్లోనా ఆంధ్రప్రదేశ్లోనా సార్? దీని గురించి కొన్ని, అంటే ఫస్ట్ ఈ కాంట్రవర్సీ ఇష్యూస్ నేను చేయదలుచుకోవట్లేదు. అబ్బాయి ఎవరైతే దొరికారు అన్నది అదంతా ఏం జరిగిందో అది ఇంటర్నల్ థింగ్. మీరు అన్నట్టు దీని గురించి చాలా కథనాలు వచ్చినాయి, చాలా రకాలుగా డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేశారు, ఎన్నో రకాలుగా చేశారని చెప్తున్నారు. బట్ డ్యామేజ్ ఎక్కడ డిపార్ట్మెంట్ ఎవరు చేయలేదు. యాంటీ నార్కోటిక్ బ్యూరో కూడా ఏదైనా ప్రెస్ మీట్ పెట్టామా, ఏదైనా ప్రెస్ నోట్ రిలీజ్ చేసామా, ఏది లేదు. బట్ దొరికిర్రు అంటారు సార్. దొరికిన ద సెన్స్ దొంగతనం చేసి దొరకడం అంటారు. ఓకే. దాచుకోవడంని దొరకడం అంటారు. కనపడకుండా ఆ పని చేయడం అంటారు. తన ఇంట్లో తను ఉండడము, రావడము, పోలీసు వాళ్ళు పిక్ చేసుకోవడం, అసలు ఏం జరిగినా కూడా తెలియదు. బయటకు వచ్చిన కథనాలు మీరు, ఎందుకంటే యూ హ్యావ్ టు ఆన్సర్ ఇట్ సార్, బికాస్ మీడియా అనేది చాలా పవర్ఫుల్. కానీ ఆ మీడియా చాలా కథనాలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కథనాలు రావడం వల్ల జనాల్లో క్లారిటీ లేకపోయింది. ఒక కుటుంబం కూడా మనోవేదనకు గురవుతుంది, అయింది కూడా. అసలు వాస్తవానికి మీరు ప్రెస్ మీట్ పెట్టలేదు. ఆల్రెడీ 3 సార్లు దొరికేసినాడు, 4 సార్లు దొరికేసినాడు అని న్యూస్ వచ్చింది. అక్కడ ఏపీలో ఉన్న పొలిటీషియన్స్ మాత్రం ఆల్రెడీ నారా లోకేష్ గారి సన్నిహితుడు అని ఒకటి, ఇంకోటి ఏపీలో డ్రగ్స్ వచ్చేస్తున్నాయి అని చెప్పేసి అంటారు. దొరికింది అసలు ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏమో హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలో జరుగుతుంది. ఇక్కడ జరిగిన దానికి తెలంగాణ ఈగిల్ టీంకి ఆంధ్రాకి ఏంటి సార్ సంబంధం? దీని గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు రోహిత్, ఒకటే విషయం నేను చెప్తా. పోలీస్ తరపు నుంచి ఏ విధమైన అసత్యాలు కానీ వేరే ప్రచారాలు కానీ జరగలేదు, అది మాత్రం గ్యారంటీ. ఇంకోటి ఏంటంటే, ఎవరు ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకోవటం, మీడియాలో కథనాలు రావటం, వీటన్నిటికీ పోలీస్ అనేది రెస్పాన్సిబుల్ కాదు, ఎన్నడూ కూడా రెస్పాన్సిబుల్. మరి మీరు ఒక మాట చెప్పొచ్చు కదా సార్. ఇప్పుడు మా గురించి ఎవరు చెప్పలేదు కదా. అక్కడ పోలీస్ గురించి కామెంట్ చేస్తే పోలీస్ ఖండిస్తాం. పోలీసు ఈ రకంగా చేశారో ఏదో రకంగా చేశారు. ఒక వ్యక్తిగతంగా ఒక వ్యక్తి గురించి చెప్పేటప్పుడు మేము అనవసరంగా ఎందుకంటే అందులో ఎంటర్ అవుతాం అంటే సార్ ఖండించాలి కదా సార్. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ అతను విక్టిమ్, ఈజ్ నాట్ ఎ పెడ్లర్, విక్టిమ్ ఒక బాధితుడు. మీరు అక్కడ చూపించిన ప్రొజెక్షన్ ఎట్లా ఉంది అంటే ఒక పెడ్లర్ లాగా, లేకపోతే డ్రగ్స్ సప్లై చేసే వ్యక్తి లాగా, లేకపోతే డ్రగ్స్ కన్జ్యూమ్ చేసేటట్టు, ఆన్ ద స్పాట్ కన్జ్యూమ్ చేసేటట్టు, లేకపోతే సిటీని డ్రగ్స్ విధంగా అట్లా మొత్తం స్ప్రెడ్ చేసినట్టు ఒకలాగా చూపించినారు. ఈజ్ అ విక్టిమ్, ఒక బాధితుని పట్టుకొని, ఆ కుటుంబాన్ని పట్టుకొని కథనాలుగా రావడము, 3 సార్లు దొరికిండు, 4 సార్లు దొరికినాడు అంటే. ఎందుకంటే ఐ రెస్పెక్ట్ డిపార్ట్మెంట్, మీలాంటి పెద్ద వ్యక్తులు కూడా విక్టిమ్ పేరు రాకుండా చూస్తుంటారు.
అట్లాంటిది ఒక ప్రముఖ ఎమ్మెల్యే కొడుకై ఉండి పేర్లు ఎట్లా రావడము, ఏం జరిగింది అనేది ఒక అనుమానం రేకెత్తించింది సార్. ఇందులో నువ్వు అన్న దాంట్లో ఒక విషయం మాత్రం 100% దానికి నేను ఖండిస్తా. ఆ విషయము ఏంటంటే మీరు చేశారు అన్నది తప్పు. పోలీసు ఏం చేయలేదు. పోలీసు మీరు అన్నట్టు ఎవరైనా ఒకళ్ళు డ్రగ్ కానీ ఎవరైనా ఫస్ట్ టైమర్స్ దొరికినప్పుడు, కన్జ్యూమర్స్ దొరికినప్పుడు మేము వాళ్ళను విక్టిమ్గానే గుర్తిస్తాం. ఇంకోటి ఏంటంటే ఎవరైనా కావచ్చు, కాకి యూనిఫామ్ చేసే పోలీసులు ఎక్కడైనా సరే ఒక బాధితుడిలాగానే చూస్తారు. వాళ్ళకి సహాయం చేయాలనే చూస్తారు. వాళ్ళు ఆ బాధ, వాళ్ళు ఏదైతే ఒక ప్రాబ్లంలో ఉన్నారో ఆ ప్రాబ్లం నుంచి బయటపడి వాళ్ళు మామూలు జీవితంలోకి రావాలన్నదే పోలీస్ ప్రయత్నం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. కాకి యూనిఫామ్ వేసిన ప్రతి ఒక్కరు చేసే పనే ఇది. మేము కూడా ఆ ఇన్సిడెంట్లో ఎవ్వరు కూడా బయటికి ఒక్క మాట చెప్పలేదు. ఈ రోజు వరకు ఏది జరిగింది అన్నది ఎవరికైనా పోలీస్ తరపు నుంచి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉందా? ఏది లేదు. వాళ్ళు రాసుకుంటున్నారు. దానికి మేము ఖండించడం, మేము మధ్యలో చేయడం. బాధితుడు మీ ద్వారా వచ్చింది కదా సార్, ఆ బాధితుడు ఆ ఇష్యూ అయింది మీ వల్ల రేజ్ అయింది కదా సార్. సార్ సింపుల్ సార్, అంటే మీకు ఐ థింక్ యూ గాట్ మై పాయింట్. ఇక్కడ పాయింట్ రేజ్ అయింది, మీకు జరిగిన విషయంలో ఎక్కడో బయటకు వచ్చింది. ఎందుకంటే ఈగిల్ టీమ్ అయినా ఎప్పుడు ఒక భద్రతగా చూసుకుంటారు, విక్టిమ్ని ఇంకా బాగా ప్రొటెక్ట్ చేసి రియాబ్ సెంటర్ పంపించి తనను మార్చే విధంగా మీరు ఎప్పుడు ఆలోచిస్తారు. నాకు నిజంగా తెలంగాణ హ్యాట్సాప్ టు తెలంగాణ గవర్నమెంట్. ఎందుకంటే ఆ వ్యక్తిని పబ్లిక్లో చూపించకుండా తనని మీరు మార్చే విధంగా, తనని ఏ ప్రాబ్లం నుంచి వచ్చాడు అని కంప్లీట్ మీరు కౌన్సిలింగ్ ఇచ్చి చేస్తారు. కానీ ఇక్కడ ఆశ్చర్యం అనిపించే విషయం ఏంటంటే ఒక ఎమ్మెల్యే కొడుకు, ఒక ప్రజాప్రతినిధి కొడుకు అయ్యేసరికి న్యూస్లో రావడము, అంటే జనరల్గా పెద్ద పేర్లు రారు బయటికి, కానీ ఇక్కడ పెద్ద పేర్లు మొత్తము పబ్లిసిటీ అయిపోయింది. అంటే అది మీడియా ద్వారా అయిందా లేకపోతే డిపార్ట్మెంట్ ద్వారా అయిందా అనేది ఇంకొక మూడో వ్యక్తి ద్వారా కూడా అయిండొచ్చు. అటు మీడియా కాదు, ఇటు పోలీస్ ద్వారా కాదు, థర్డ్ పార్టీస్ కూడా జరిగిండొచ్చు. అది జరగడానికి కూడా ఆస్కారం ఉంది. చాలామంది కొన్ని రకాలైన పిటిషన్లు వేస్తారు, ఒకళ్ళ గురించి ఒకళ్ళు వేరే ఇన్ఫర్మేషన్ లాగా ఏదో అసత్య ప్రచారాలు కూడా. టార్గెటెడ్ దాని గురించి నేనేం కామెంట్ చేయదలుచుకోలేదు. బట్ ఏంటంటే ఒక్క విషయంలో నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. ఆ క్లారిటీ ఏంటంటే పోలీసు తరపు నుంచి అతని మీద ఏ ఆరోపణలు చేయడం జరగలేదు. ఫస్ట్ థింగ్. రెండవది, అక్కడ ఏం జరిగింది అన్నది ఈ రోజు వరకు పోలీసు ఎవరు రివీల్ చేయలేదు కదా. ఏం ప్రెస్ మీట్ పెట్టారా, లేదా ప్రెస్ నోట్ ఇచ్చారా, లేదా ఏది జరగలేదు కదా. దీనికి ఆంధ్రాకి ఏం సంబంధం లేదా సార్? దాని గురించి ఎక్కడ జరిగిన విషయం దాని వరకే సంబంధం ఉంటుంది. హైదరాబాద్లో ఒక ఇన్సిడెంట్ అయితే హైదరాబాద్కే సంబంధం ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఇన్సిడెంట్ జరిగితే ఆంధ్రప్రదేశ్కే సంబంధం ఉంటుంది. ఒకదాన్ని లింకప్ చేయలేము. కానీ ఇక్కడ లింకప్ అయింది వాళ్ళ ఇష్టం. అంటే ఇంటెన్షనల్గా లింకప్ చేయాలని చూసేటోళ్ళే ఎక్కడి నుంచైనా చేస్తారు. ఒక మనసులో దీనికి సంబంధం లేదు. పాలిటిక్స్కి ఈ డ్రగ్స్, దీనికి సంబంధించిన విక్టిమ్స్, దీనికి సంబంధించిన దాంట్లో ఎక్కడ సంబంధం లేదు. ఇది ఎన్నడూ పొలిటికల్ రిలేటెడ్ కాదు. ఇందులో ష్యూర్ ఇది క్లారిటీ మా తరపు నుంచి. ఇది ఏ రకంగా పొలిటికల్ ఇష్యూ కాదు. కానీ పొలిటికల్ ఇష్యూ అయింది అక్కడ ఏపీలో. అది ఇంటెన్షన్లో కొంతమంది చేసుకోండొచ్చు. దానికి పోలీస్ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ కాదు, ఈగల్ టీం కూడా రెస్పాన్సిబిలిటీ కాదు. సార్ ఓకే, ఈ ఇష్యూ పక్కన అదే చాలా మంది బయట పర్సన్స్ లాంటి, అరే జనరల్గా పెద్ద సెలబ్రిటీస్ దొరికితే పేర్లు రావు, కానీ ఇక్కడ ఈ వ్యక్తి పేరు ఎట్లా వచ్చింది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, దీనికి నారా లోకేష్ గారికి, దీనికి ఏపీ పాలిటిక్స్కి ఏంటి సంబంధం, వాళ్ళ పేర్లు అయిన ఇన్సిడెంట్ ఏమి ఇక్కడ జరిగేదేమో, వైరల్ ఏమో కంటెంట్ అక్కడ అవుతుంది. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, ఏదో జరిగిపోయింది, పోలీసు వాళ్ళు రెడ్ హ్యాండెడ్ దొరకబట్టేసినారు అదని చెప్పేసింది ఒక వైరల్. ఇవన్నిటికీ ఈరోజు మీరు ఒక పులి స్టాప్ పెట్టే సందర్భం మీరు వచ్చింది సార్. అంతే ఒక విషయం చెప్తున్నా రోహిత్, ఇందులో బయట వాళ్ళు అనుకునే దానికి పోలీస్ ఎక్కడ కూడా రెస్పాన్సిబుల్ కాదు. గవర్నమెంట్ కానీ, పోలీస్ కానీ, ఈగల్ టీం కానీ రెస్పాన్సిబుల్ కాదు. ఎవరి కథనాలు వాళ్ళు ఉంటాయి. ఇప్పుడు మనం రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ కూడా జరిగినప్పుడు 100 మంది 100 కథనాలు చెప్తారు, కానీ నిజంగా జరిగిన ఫ్యాక్ట్ వేరే ఉంటుంది అందులో. మీరు జనరల్గా చూడండి, నేను ఒక యాక్సిడెంట్ చూస్తే నువ్వు ఒక రకంగా చెప్తావు, నేను ఒక రకంగా చెప్తా, ఇంకొకళ్ళు ఇంకో రకంగా చెప్తారు. ప్రతి విషయానికి 360 degrees ఉంటుంది. 360 degrees కోణంలో ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఒక చిన్న రిక్వెస్ట్ సార్, మీరు ఇన్ని జరుగుతున్నప్పుడు ఒక బాధితుడు కుటుంబము మనోవేదన గురవుతుంటుంది, బంధువులు, దోస్తులు ఇట్లాన్ని, మీరు ఒక మాట అంటే డిపార్ట్మెంట్ నుంచి ఒక మాట చెప్పి ఉంటే బాగుండేమో అని నాకు అనిపించింది సార్, పర్సనల్ ఫీలింగ్. ఇందులో ఈ డిపార్ట్మెంట్కి సంబంధించినంత వరకు నేను హెడ్ని గాను, నెంబర్ 1. రెండోది, ఇందులో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అయినా మేము రెస్పాన్సిబుల్ కాదు. మేము రెస్పాన్సిబుల్ కాని విషయంలో మేము ఎంటర్ అయ్యి చెప్పినప్పుడు దానికి ఇంకో రకమైన రాజకీయ రంగు పులుపుతారు. ఇదేదో ఎందుకంటే మళ్ళీ ఇంకేదో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేయించారంటారు. మా తరపు నుంచి ఏ విధమైన బ్యాడ్ ప్రచారం జరగలేదు.
ఎవరిని కూడా మనోవేదనకు గురి చేయలేదు, ఎవరిని కూడా ప్రెస్ మీట్లో లేదా ప్రెస్ నోట్లో ఇచ్చి వాళ్ళని రచ్చకీడ్చలేదు, ఏమీ జరగలేదు. వెరీ క్లియర్. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఒక బాధిత కుటుంబాన్ని గురించి ఎన్నో కథనాలుగా న్యూస్లో రావడం, ఆ ఫ్యామిలీ మనోవేదన, ఆ చేసింది తప్పో రైటో అనేది డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు, అది కమ్స్ అండర్ ద డిపార్ట్మెంట్. బట్ అక్కడికి వచ్చేసరికి ఏపీ పాలిటిక్స్కి యాడ్ చేసినారు, నారా లోకేష్కి యాడ్ చేసినారు, డ్రగ్స్ అదేది విచ్చలవిడిగా ఏపీలో సరఫరా అంటున్నారు. సో అది చాలా తప్పు, అది వాస్తవం. ఈ పొద్దు సార్ చెప్పింది కూడా అదే. ఎక్కడ కానీ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ రివీల్ చేయలేదు, ఏదో క్రియేట్ అయిపోయింది. చాలామంది ఇష్టం ఉన్న కథనాలు ఉంటాయి, ఒక్కొక్క దాన్ని అసలు ఎవరు లేనిది కూడా ఉన్నట్టు అసత్య ప్రచారాలు జరుగుతుంటాయి. వాటన్నిటికీ ఎవరు బాధ్యులు? ఏదో ఇంటెన్షన్గా చేస్తుంటారు, దాన్ని అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రైట్, మోర్ ఎవర్ ఈజ్ అ విక్టిమ్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈజ్ అ విక్టిమ్, పెడ్లర్ కాదు, ఏం కాదు. సో ఓకే, థ్యాంక్ యూ సార్. దాని మీద నేను పాయింట్ లేదు సార్. ఇంకొకటి సార్, డ్రగ్స్ అంటే ఖాళీ సెలబ్రిటీసే గుర్తుకొస్తారు, డ్రగ్స్ అంటే పెద్ద పెద్ద బిజినెస్ పీపులే గుర్తుకొస్తుంటారు, డ్రగ్స్ అంటే హైఫై పీపుల్ మాత్రమే దొరుకుతాయి. ఎందుకు సార్ డ్రగ్స్కి ఈ సెలబ్రిటీస్కి ఏంటి సార్ ఆ లింకప్? ఇది మీరు చెప్పేది మాత్రం కంప్లీట్ ఒక మిత్, అపోహ. అది అపోహ కాదు సార్, కాదు, జనరల్గా చెప్తున్నా. సెలబ్రిటీసే ఉంటారు, వాళ్ళే ఉంటారు. జనరల్గా చిన్న కొంతమంది పిల్లలు కూడా గాంజా కాల్చటం. తర్వాత మీరు అందరూ అనుకుంటారు డ్రగ్ అంటే అసలు ఇప్పుడు మన ఇండియాలో కానీ మన తెలంగాణలో కానీ సర్క్యులేట్ అయ్యే హైయెస్ట్ డ్రగ్ అల్ఫ్రాజోలం, కళ్ళులో కలుపుకునేది. అది కూడా పెద్ద డేంజరస్ డ్రగ్. అది లేకుండా జనం బతకలేకపోతున్నారు. కల్తీ కళ్ళు తాగేటోళ్ళని ఒక 48 hours తాగకుండా ఆపండి, వాళ్ళల్లో ఎంత విత్డ్రాల్ సిమ్టమ్స్ వస్తుంటాయి. ఇవన్నీ కూడా సామాన్యుడి దగ్గర నుంచి పెద్దదానికి ఉంది. ఇదేదో దాన్ని డ్రగ్స్ని గ్లామరైజ్ చేస్తున్నారు, గ్లామరైజ్ చేసి ఇది వీళ్ళ దగ్గర ఉంటుంది, అది వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇదంతా తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని కాస్ట్లీ డ్రగ్స్ కొంతమంది దగ్గర ఉండొచ్చు, కొంచెం చిన్న తక్కువ స్థాయి డ్రగ్స్ వేరే వాళ్ళ దగ్గర ఉండొచ్చు. అంటే కళ్ళలో వాడేది కూడా డ్రగ్ సార్? అది అల్ఫ్రాజోలం, అది డ్రగ్ మరి అది తెలిసి కూడా సింథటిక్ డ్రగ్. అది బ్యాండ్ ఐటమ్, బ్యాండ్ ఐటమ్. విచ్చలవిడిగా అవుతుంది కదా సార్. అందుకే కదా విచ్చలవిడి కాదు. అసలు తెలంగాణ ఈగల్ ఫోర్స్ వచ్చిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ కల్తీ కళ్ళు దాన్ని పూర్తిగా ఎరాడికేట్ చేయాలనే ఉద్దేశంతో కృత నిశ్చయంతో ఉంది. ఇందులో ఏ విధమైన డౌట్ లేదు. అదేవిధంగా మా డైరెక్టర్ సార్ సందీప్ షాండిల్య సార్ కూడా ఈ అల్ఫ్రాజోలం తయారు చేసే ఫ్యాక్టరీస్ మోస్ట్లీ మనకు మహారాష్ట్ర నుంచి ఎక్కువ దీన్ని ఇది కెమికల్ కంపెనీస్లో ఉత్పత్తి చేస్తారు. అక్కడి నుంచి మనకు సర్క్యులేట్ అవుతుంది. దాదాపు 6 కంపెనీలు మూసేయించాం లాస్ట్ ఇయర్. ఈరోజు అల్ఫ్రాజోలం దొరకటం అనేది చాలా కష్టమైన పని అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఈగల్ టీంతో డిఫరెంట్ టైప్స్ ఒక 20-30 టీములు తయారు చేసి ప్రతి ఊరికి తిరిగి ఏ జిల్లాల్లోనైతే ఎక్కువ అల్ఫ్రాజోలం సర్క్యులేషన్ ఉందో ప్రతి ఊరు తిరిగి ఇది తప్పు, ఇది ఒక డ్రగ్ అని ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేయడం కూడా జరిగింది. ఈగల్ ఫోర్స్ తరఫున అల్ఫ్రాజోలం నాపడానికి అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి రోహిత్. బట్ మీరు కళ్ళు అని చెప్తున్నారు, కానీ ఎప్పుడైనా నిత్య వార్తలు వచ్చేది మొన్న ఒక ప్రముఖ హీరోయిన్, ఆ పేరు ఐ డోంట్ వాంట్ రివీలర్, హీరోయిన్ తమ్ముడు మొన్న మీరే పట్టుకున్నారు సార్. వెరీ ప్రౌడ్ మూమెంట్, మీరే పట్టుకున్నారు హీరోయిన్ తమ్ముడు. అంతకుముందు కొంతమంది పూరి జగన్నాథ్ కానీ డైరెక్టర్ కానీ నవదీప్ వీళ్ళందరూ మీరు సిట్ విచారణ టైపు విచారణ చేసారు. అప్పుడు ఎప్పుడు సామాన్యుడు కనబడలే కదా సార్. రవితేజ వాళ్ళ తమ్ముడు, అది కూడా మీరు అంతే కదా సార్. వెరీ క్లియర్. ఒక్క విషయం రోహిత్, ఇప్పుడు ఒక సెలబ్రిటీ లాగా వచ్చేసరికి పబ్లిక్ అటెన్షన్ ఎక్కువ ఉంటుంది. సామాన్యుని పట్టుకుంటే ఎవరు ఆలోచిస్తారు? కామన్గా ఒక కాలేజ్ స్టూడెంట్ని పట్టుకుంటే ఎవరైనా ఆలోచిస్తారా? లేదా కళ్ళు తాగే దాంట్లో ఓ డిపోలో నేను ఇప్పుడే చెప్తున్నా 6 కంపెనీలు మూసేయించాం. ఎంతో మంది ఈ అల్ఫ్రాజోలం సప్లై చేసే వాళ్ళని అరెస్ట్ చేశాం, వాళ్ళ ఆస్తులు జప్తు చేయించారు. మా సార్ ప్రత్యేకంగా కూర్చొని సందీప్ షాండిల్య సార్ దీని మీద ఫోకస్ చేసి దాదాపు 20 కోట్ల ఆస్తులు జప్తు చేశారు. ఇది బయటకు వచ్చిందా? ఎందుకు రాదంటే సెలబ్రిటీ అనేసరికి ఒక స్పెషల్ అటెన్షన్ ఉంటుంది. మామూలు వ్యక్తికి ఇప్పుడు కుల్లా రోహిత్ అంటే నీకు ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉంది అనుకో, ఒక ఇమేజ్ ఉంది. నువ్వు ఇంటర్వ్యూ చేసిన దానికి ఎవరో వచ్చి ఇంటర్వ్యూ చేసిన దానికి తేడా ఉండదా? రైట్ సార్, ఆల్మోస్ట్ అంతే ఉంటుంది. ఒక వ్యక్తి అతనికి ఉన్న ఇమేజ్ని బట్టి పబ్లిక్ అటెన్షన్ ఎక్కువ ఉంటుంది, అతను ఊహించుకునేది ఎక్కువ ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటుంది. జనరల్గా ఒక చిన్న కార్ యాక్సిడెంట్ చూడు, ఎవరన్నా ఒక సామాన్యుడు రోడ్డు మీద నడిపేటోడు ఒక కారు యాక్సిడెంట్ చేస్తాడు, ఏమన్నా అవుతుందా? అదే ఒక పోలీసో లేదా ఒక సినిమా హీరోనో చేస్తే ఎట్టుంటుంది? చిన్న గాయమైనా కూడా అది పెద్ద అది
పబ్లిక్ వ్యూలో ఎట్లుంటుంది అన్న దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అయితే సార్ ఇప్పుడు సినిమా సెలబ్రిటీస్ అయినా సరేకి వాళ్ళు అందం కోసము బాగా వాడతారు డ్రగ్స్. ఉదాహరణ ఇంత బ్యూటిఫుల్గా ఉంటున్నారు అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ డ్రగ్స్ అంటున్నారు. ఈ డ్రగ్స్కి బ్యూటీకి ఏంటి సార్ సంబంధం ఈ సెలబ్రిటీ? అస్సలు సంబంధం లేదు. అదొక మిత్, అదొక అపోహ. మీ ఛానల్ నుంచి నేను అందరు పబ్లిక్ కూడా చెప్పదలుచుకుంటున్నా. చాలా మంది ఏమంటారంటే డ్రగ్స్ చేస్తే బాగా గ్లామర్ వస్తుంది, అవును సార్, బక్కగా యంగ్ కనపడతారు, లేదా యాక్టివ్గా ఉంటారు, లేదా గ్లామర్ వస్తుంది అంటారు. అదంతా తప్పు. ఇప్పుడు చూడు, నీకు చిన్న ఉదాహరణ చెప్తా. చాలా మంది అంటారు అరే బీర్ తాగితే గ్లామర్ వస్తుంది అంటారు, చాలా మంది అంటారు. కరెక్టే సార్. ఇది ఏంటంటే ఒక వ్యక్తికి అలవాటు చేయడానికి నేర్పే అపోహ. బీర్ తాగితే గ్లామర్ వస్తుందా అంటే నిజంగా వస్తుంది సార్. టెంపరీగా వస్తుంది. కంటిన్యూగా తాగినప్పుడు ఆ గ్లామర్ అంతా పోయి వాడు పూర్తి పొట్ట వస్తుంది, తర్వాత వాడి ఆరోగ్యం దెబ్బతింటుంది. సేమ్ విత్ డ్రగ్స్. ఒక్కరోజు రోజు చేస్తే వాడికి నిద్ర పట్టొచ్చేదో కావచ్చు, బట్ లాంగ్ రన్లో తీసుకుంటున్నప్పుడు అది 100% హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. వాడి బ్రెయిన్ డిజార్డర్స్కి వస్తాయి, హెల్త్ డిజార్డర్స్ అవుతాయి, అన్నీ దెబ్బతింటాయి. బ్రెయిన్తో సహా మన బాడీలో ఉన్న ఆల్ ఆర్గాన్స్ దెబ్బతింటాయి. అదంతా ఒక అపోహ. ఎవరైనా కూడా ఈ డ్రగ్స్తోని కనుక ఏదైనా గ్లామర్ వస్తుందంటే అది అపోహ మాత్రమే. మరి ఎందుకు వాడతారు మరి? ఇప్పుడు ఒక విషయం రోహిత్, ఈ మధ్యకాలంలో తీసుకుంటే పబ్లిక్ ఈరోజు మన సొసైటీ ఒక మారుతున్న జనరేషన్స్ కానీ, మారుతున్న సామాజిక పరిస్థితులు కానీ, ఫైనాన్షియల్ వీటి ఇన్స్టెబిలిటీస్ ఇవన్నీ కనుక మనం తీసుకుంటే ఈరోజు మార్కెట్లో కానీ ఏది కానీ దొరకంది ఏముంది? ఏదైనా ఈజీగా వస్తుంది. ఫుడ్ ఆర్డర్ కావాలంటే స్విగ్గీలో పెడతావు, ఇంకోటి ఏదో కావాలంటే అమెజాన్లో తెప్పించుకుంటావు, మూవీ కావాలంటే నెట్ఫ్లిక్స్లో చూస్తావు. ఇంకా వీటన్నిటికీ సరిపోక మనకి ఇన్స్టామార్ట్లో స్విగ్గీ, ఇన్స్టామార్ట్, తర్వాత బ్లింకిట్లు 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో అన్ని ఇంటికి వస్తున్నాయి. అన్ని మార్కెట్లో ప్రపంచంలో దొరికే ఏ వస్తువు అయినా ఈజీగా దొరుకుతుంది ఈరోజు ప్రతి పౌరుడికి. ఈజీగా దొరకంది ఏంటి? సాటిస్ఫాక్షన్, ప్లెజర్, ఆనందం దొరకదు, సంతృప్తి దొరకదు. కరెక్ట్ సార్. ఈ సంతృప్తి ఆనందం దొరక్క పబ్లిక్ ఏం చేయాలో అర్థం కాక ఒక సామాన్యులు కానీ పెద్దోడు కానీ ఎవడైనా టెంపరీ ఆనందాలకు లోన్ అవుతున్నారు. టెంపరీ ఆనందం అంటే బాగా ఆల్కహాల్ ఎక్కువ తాగటం. బాగా చూడు, ఆల్కహాల్ తాగటం కూడా కన్జంప్షన్ ఇది గతంతో పోలిస్తే పెరిగిపోయింది. అదేవిధంగా వాళ్ళకి ఆల్కహాల్ కూడా వద్దు, ఇంకా ఈజీగా ఆనందం రావాలి, అందుకని డ్రగ్స్ వాడుతున్నారు. అంటే ఈ ఇన్స్టెంట్ హ్యాపీనెస్ కోసం, ఇన్స్టెంట్ హ్యాపీనెస్ దానికొక ఇది కూడా జెనెటికల్ రీజనింగ్ కూడా ఉంది. జెనెటికల్ రీజనింగ్ ఏంటంటే ఈ డ్రగ్స్ అవి చేసినప్పుడు ఏమవుతుందంటే మన బ్రెయిన్లో డోపమైన్ అనే ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది. డోపమైన్, ఎస్, డోపమైన్ అనే కెమికల్ రిలీజ్ అయినప్పుడు ఆ డోపమైన్ మనకి ఇన్స్టెంట్ హ్యాపీనెస్ ఇస్తుంది అన్నట్టు. డోపమైన్ ఆ ఇన్స్టెంట్ హ్యాపీనెస్ ఇచ్చిన తర్వాత ఆ మనిషి ఒక తాత్కాలికంగా కొంత సమయం వరకు ఆ హ్యాపీనెస్లో ఉంటాడు. ఒకసారి ఆ డ్రగ్ పవర్ కానీ మనం తీసుకున్న ఆల్కహాల్ పవర్ కానీ ఇంకేదైనా తగ్గిపోయిన తర్వాత ఆటోమేటిక్గా డోపమైన్ ఎఫెక్ట్ తగ్గిపోతుంది. ఆడేం చేస్తాడంటే మళ్ళీ సేమ్ ఆనందం కావాలని చేసే ప్రయత్నంలో మళ్ళీ ఇంకోసారి తాగుతుంటాడు. ఈ రకంగా ఫస్ట్ టైం తాగినోడు కన్జ్యూమర్, వాడు నెమ్మదిగా వాడికి ఏదో ఆనందం వచ్చింది అనిపిస్తుంది. అదంతా టెంపరీ ఆనందం. ఇంకోటి హెల్దీ ఆనందం కూడా కాదు. ఆ డోపమైన్ రిలీజ్ అయ్యే డోపమైన్ కూడా హెల్దీ డోపమైన్ కాదు, అది కరప్ట్ డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు డోపమైన్ అనేది కూడా చాలా రకాలుగా వస్తుంది. ఇప్పుడు మనం మంచి ఆట ఆడామనుకో, లేదా మంచి ఒక అచీవ్మెంట్ చేసాము, ఒక మంచి మార్క్స్ కొట్టాము, లేదా ఒక మంచి జాబ్ కొట్టాము, ఒక మంచి ర్యాంక్ కొట్టాము, ఇటువంటిప్పుడు కూడా డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఒక మంచి పని చేసినప్పుడు డోపమైన్ రిలీజ్ అవుతుంది. మంచి పని చేస్తేనే డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఒక మంచి పని అంటే రివార్డ్. డోపమైన్ అనేది రివార్డ్ కెమికల్. మరి సెక్స్ ఇచ్చే, థ్రిల్ ఇచ్చే అదేం? అవి అదంతా వేరే. ఆక్సిటోసిన్ బ్రెయిన్లో 4 మెయిన్ కెమికల్స్ ఉంటాయి భయ్. ఒకటి మనం కష్టం చేస్తే, ఆటలు ఆడితే, పరిగెత్తితే, జిమ్ చేస్తే, తర్వాత స్విమ్మింగ్ చేస్తే, సైక్లింగ్ చేస్తే వచ్చేది ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. తర్వాత ఆక్సిటోసిన్ అంటేనేమో మనకి అంటే లవ్ కెమికల్. అది లవ్ విషయాలు అంటే నీకు ప్రేమ ఉన్న మనిషిని చూడగానే ప్రేమ అనేది ఎట్లా వస్తుంది? ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది బ్రెయిన్లో, అంతే. ప్రేమ అనేది లస్ట్ తో కూడా అదే సార్. లస్ట్ కావచ్చు, లవ్ కావచ్చు. ఇది నాకంత మరీ అంత డీప్ మీరు బయాలజీ. ఆక్సిటోసిన్ అనేది ఇప్పుడు మనకు మన ఇంట్లో కుక్క పిల్లని పెంచుకుంటాం, లేదా మన ఇష్టమైన వ్యక్తి ఎదురు కనిపిస్తాడు, కనిపించగానే మనకు తెలియని ఆనందం వస్తుంది. అదేంటి? ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది బ్రెయిన్లో, అంతే. ఓకే. తర్వాత మనకు ఒక కుక్క పిల్ల వస్తుంది, మనకు చాలా ఇష్టం, ఇంట్లో పెంచుకుంటాం, దగ్గర రాగానే దాన్ని దువ్వుగానే మనకేమనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుందా?
అది ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది ఓకే. అంతే. తర్వాత ఇంకోటి సెరిటోనిన్ అని ఉంటుంది, ఇంకొక కెమికల్. సెరిటోనిన్ అంటే మంచి నిద్రపోయినప్పుడు, మంచి యోగా చేసినప్పుడు అటువంటి వాటికి సెరిటోనిన్ రిలీజ్ అవుతుంది. అంటే మంచి నిద్రపోయి లేవగానే సంతోషంగా ఉంటుంది, హ్యాపీగా అనిపిస్తుంది. అదేంటంటే బ్రెయిన్లో సెరిటోనిన్ రిలీజ్ సో ప్లెజర్, హ్యాపీ అనేది డోపమైన్. ప్లెజర్ అనేది, రివార్డ్ అనేది రెండు. అంటే నువ్వు చేసిన మంచి పని చేసావు అని బ్రెయిన్ మనకే చెప్తుంది. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ చేస్తున్నావు లేదా నువ్వు చేస్తున్నావు, అరే నీకు మంచిగా అనిపించింది అనుకో, నీ డోపమైన్ రిలీజ్ అయినట్టు బ్రెయిన్లో. అచ్చా. ప్లెజర్ అనిపించింది, ఏదైనా చూస్తే సంతోషం అనిపించింది. కోపం వచ్చినప్పుడు ఇది ఏం రిలీజ్ అవుతుంది సార్? అది కోపం వచ్చినప్పుడు కోపము, ఆవేశము. కోపము ఆవేశం అప్పుడు దానికి ఒక ఫర్గట్ దట్ నేమ్, మనకి దీంట్లో ఉంటుంది, మన కిడ్నీ దగ్గర నుంచి వస్తుంది, అది ఒక కెమికల్ వస్తుంది. అది డిప్రెషను, కోపము, యాంగ్జైటీ అన్నిటినీ అది క్రియేట్ చేస్తుంది. అది కిడ్నీ నుంచి స్టార్ట్ అవుతుంది సార్? అంటే అక్కడి నుంచి దానికి సంబంధించిన గ్లాండ్ అక్కడ ఉంటుంది, అక్కడి నుంచి రిలీజ్ చేస్తుంది. అది బ్రెయిన్లోంచి కాకుండా అది అక్కడి నుంచి వస్తుంది. ఇట్లా మనకుండే మూడ్స్ అన్నీ కూడా మన బ్రెయిన్లో, మన బాడీలో రిలీజ్ అయ్యే కెమికల్సే. నేనేం పెద్ద మెడికల్ ఎక్స్పర్ట్ని గాను, సైకలాజికల్ ఎక్స్పర్ట్ని గాను, బట్ నేను చదువుకున్నంత వరకు నాకు తెలిసిన దాని ప్రకారం మన బ్రెయిన్లో ఏవేవి రిలీజ్ అవుతుంటాయి దానికి తగ్గట్టు మన మూడ్స్ ఉంటాయి, దానికి తగ్గట్టు మన బిహేవియర్ ఉంటుంది. ఇది డ్రగ్స్ కూడా కొంచెం సంతోషం కోసం చేస్తారు. ఎందుకు చేస్తారు? ఆల్కహాల్ తాగుతారు. దేనికోసం తాగుతారు? ఆల్కహాల్ తాగినోడు ఏమో హ్యాపీగా ఉంటాడు. ఎంతసేపు ఉంటాడు? ఆల్కహాల్ ఎఫెక్ట్ ఉన్నంత వరకు ఉంటాడు. వన్స్ ఆల్కహాల్ ఎఫెక్ట్ దిగిపోగానే వాడు ఆటోమేటిక్గా మళ్ళీ మామూలు అయిపోతాడు. సార్ ఈ తాగినప్పుడు కూడా పిచ్చిగా బిహేవ్ చేయడము, ఎక్సైట్ అవ్వడము, కొట్టేస్తాని ధైర్యము, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి సార్? అది బ్రెయిన్ డిజార్డర్ అవుతుంది, బ్రెయిన్ని కరప్ట్ చేస్తుంది. అది నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం కాదు. అంటే ఎక్సెస్ అయినప్పుడు, లిమిటెడ్గా తీసుకున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, ఎక్సెస్ తీసుకున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు నీకే అర్థం కాదు, బ్రెయిన్ డిజార్డర్కి వచ్చేస్తుంది. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఈ డ్రగ్స్, నార్కోటిక్ డ్రగ్స్ అనేవి ఎట్లా వర్క్ చేస్తాయంటే సార్, మనకి ఆ డ్రగ్ మిగతా ఏ డ్రగ్స్ అయినా, ఇప్పుడు జనరల్గా నేను చెప్తున్నా, మనకు ఫార్మసీలో దొరికేవన్నీ కూడా డ్రగ్సే కదా. అవును సార్. మనకి ఇప్పుడు జ్వరం వచ్చింది, జ్వరం వస్తే డోలో వేసుకుంటాం. కాఫ్ వచ్చింది, ఏదో ఆల్త్రోసినో ఏదో వేసుకుంటాం, కోరెక్స్ ట్యాబ్లెట్ అది తాగుతాం. తర్వాత హెడేక్ వస్తే సారిడాన్ వేసుకుంటాం. ఈ ట్యాబ్లెట్ కూడా, ఇవి కూడా ఒక డ్రగే అంటారు, బట్ ఇవి లైఫ్ సేవింగ్ డ్రగ్స్. ఇవి ఈ లైఫ్ సేవింగ్ డ్రగ్ ఏమవుతుందంటే, నువ్వు ఆ ట్యాబ్లెట్ సారిడాన్ వేసుకుంటావు, అది డైరెక్ట్ హెడేక్ ఎందుకు వస్తుంది దాని మీదనే పనిచేస్తుంది, మిగతా దాని మీద పనిచేయదు. జ్వరం వస్తుంది, డోలో వేసుకుంటే జ్వరం ఎఫెక్ట్ చేసే వైరస్ మీదనే పనిచేస్తుంది. బట్ వేరే నార్కోటిక్ డ్రగ్స్ ఏంటంటే ఇది డైరెక్ట్గా బ్రెయిన్ మీద వర్క్ చేస్తుంది. మన బ్రెయిన్ని కంట్రోల్లో తీసుకుంటుంది. బ్రెయిన్ కంట్రోల్లో తీసుకోవడం ద్వారా మన న్యూరో సిస్టమ్ని కంట్రోల్లో తీసుకుంటుంది. ఓకే. న్యూరో సిస్టమ్ని కంట్రోల్లో తీసుకుంటే మీ అందరికీ తెలుసు, మన అందరికి కూడా తెలుసు, మన ఆర్గాన్స్ అన్ని పనిచేసేది మన న్యూరో సిస్టంలో ఉండే సిగ్నల్స్తోనే. సో బ్రెయిన్ నుంచి వచ్చే ఏ సిగ్నల్స్ అయితే ఉంటాయో ఆ సిగ్నల్స్ ఇష్టారీతినే పోతుంటాయి అన్నట్టు. మనం ఎక్కువ తక్కువ తాగుతుంటారు, ఎక్కువ తాగేస్తాడు అనుకో, ఆ సిగ్నల్ అడ్డదిడ్డమైన సిగ్నల్స్ వస్తుంటాయి, కావాల్సిన దానికన్నా ఎక్కువ ఇవి జనరేట్ అవుతుంటాయి. దాంతో నువ్వు ఏం చేస్తావో నీకే అర్థం కాదు. ఈ విధమైన ఒక స్టేట్ ఆఫ్ దీనికి. సార్ డ్రగ్స్కి ఆల్కహాల్కి ఉన్న వ్యత్యాసం ఏంటి సార్? ఆల్కహాల్ ఈజ్ డిఫరెంట్. అంటే ఆల్కహాల్ ఈజ్ ఆల్సో, అంటే ఆల్కహాల్లో ఏమి డ్రగ్ అనేది ఏమో డైరెక్ట్ ఇట్ ఎఫెక్ట్స్ ఆన్ హ్యూమన్ బ్రెయిన్ మీద వర్క్ చేస్తుంది, మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద వర్క్ చేస్తుంది. ఆల్కహాల్ జనరల్గా బ్రెయిన్ని స్లో డౌన్ చేస్తుంది బాగా, ఒక్కోసారి హై చేస్తుంది, కొన్నిసార్లు స్లో డౌన్ చేస్తుంది. బట్ బోత్ ఆర్ హార్మ్ఫుల్. ఎనీథింగ్ ఈజ్ హార్మ్ఫుల్, సిగరెట్ ఈజ్ ఆల్సో హార్మ్ఫుల్. ఈ జెన్జీ బ్యాచ్ గురించి చెప్పండి సార్. జెన్జీస్ అంటే 1997 నుంచి 2012 మధ్యలో పుట్టిన జనరేషన్ మొత్తం జెన్జీ అంటారు. సార్ ఈ జెన్జీస్ వచ్చేసరికి ఏమైందంటే, వీళ్ళు వచ్చేసరికి టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది. వాళ్ళకి ఏది కావాలంటే అన్నీ వాళ్ళ ఫింగర్ టిప్స్లో వచ్చేస్తాయి. ఏది కావాలంటే ఎనీథింగ్ దే వాంట్. వాళ్ళు వచ్చేసరికి సెల్ ఫోన్స్ వచ్చినాయి, మోడర్న్ పెద్ద పెద్ద టెక్నాలజీస్ వచ్చేసినాయి. అదేవిధంగా మనకు చుట్టూ చూసుకుంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎక్కువైపోయినాయి. తర్వాత వాళ్ళకు మార్కెట్లో అవైలబిలిటీ ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కటి వాళ్ళకి ఏది కావాలంటే అది వస్తుంది. నేను ఇంతకు చెప్పినట్టే అన్నీ అవైలబుల్ ఉన్నాయి, వాళ్ళకి అవైలబుల్ లేనిది సాటిస్ఫాక్షన్. ఎక్కడి నుంచి సంతోషం రావాలో తెలియదు, లైఫ్లో ఎట్లా సాటిస్ఫాక్షన్ ఉంటుందో తెలియదు వాళ్ళకి. ఏంటంటే అందుకని ఈ జెన్జీస్ ఏం చేస్తున్నారంటే ఇన్స్టెంట్ హ్యాపీనెస్ కోసం దాని వెనుక పడుతున్నారు. ఆ ఇన్స్టెంట్ హ్యాపీనెస్ ట్రై చేసే క్రమంలో కొత్త కొత్తవి చేస్తున్నారు. కొత్త డ్రగ్స్ కానీ ఆల్కహాల్ కానీ ఇది ఎక్కువ తీసుకుంటున్నారు. కాకుండా రీసెంట్గా ఏదో స్టడీలో విన్నా నేను,
జెన్జీస్లో ఆల్కహాల్ తాగటం చాలా తగ్గిపోయిందట రీసెంట్గా. అంటే ఫిట్నెస్ వైపు ఎక్కువ మోటివేట్ అవుతున్నట్టు is it good, అందులో రాశారు. గుడ్ సైన్ అది. అది సార్ ఇప్పుడు ఈ జెన్జీ బ్యాచ్ కానీ ఈ జనరేషన్ కిడ్స్ కొత్తదనం కోసం అంటారు, కానీ ఈ మధ్య న్యూస్లో కూడా లైఫ్ కొత్తగా కనబడట్లేదని సూసైడ్, ఒంటరిగా ఉండడం ఇంకేం కొత్తగా అంటే లైఫ్ కొత్తగా కనబడలేక సూసైడ్ చేసుకుంటున్నారు, మార్కులు తక్కువ వచ్చినాయని చెప్పేసి సూసైడ్ చేసుకుంటున్నారు, ఒంటరితనం భరించలేక సూసైడ్ చేసుకుంటున్నారు. ఈ సూసైడ్స్ అన్నిటికీ రీజన్స్ ఏంటి సార్? జెన్జీ బ్యాచ్ అనేది చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న పీపుల్ కదా సార్, మరి వీళ్ళేది చిన్న చిన్న కారణాలు చనిపోతున్నారు? ఇది గుడ్ క్వశ్చన్, ఇది మంచి క్వశ్చన్. కరెక్ట్. నేను దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతే ఎమోషనల్ ఉన్నారు కదా సార్ వీళ్ళు. యాక్చువల్గా ఏమవుతుందంటే టెక్నాలజీ పెరగటం, ఆ మార్కెట్లో అవైలబిలిటీస్ పెరగటం, ఇవన్నీ అయ్యేసరికి హ్యూమన్ రిలేషన్స్ పోతున్నాయి, మనుషుల మధ్య బంధాలు నశించిపోతున్నాయి. ఇప్పుడు చూడు, ఒక ఇంట్లో నలుగురు ఉంటే మినిమం 6 సెల్ ఫోన్లు ఉంటాయి ఆ ఇంట్లో. మినిమం 6 సెల్ ఫోన్లు ఉంటాయి. 8 అయితే 6 నుంచి 8 మధ్యలో ఉంటాయి. పిల్లలకైతే ట్యాబ్లు ఇస్తున్నారు, ట్యాబ్లు, సెల్ ఫోన్లు. మన కరోనా వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఇంట్లో వైఫై అయిపోయింది ఆల్మోస్ట్. సో ప్రతి ఒక్కళ్ళు ఆ సోషల్ మీడియాలో బతకటం ఎక్కువైపోయింది. నార్మల్గా బతికేదానికన్నా సోషల్ మీడియాలో బతకటం అనేది బాగా ఎక్కువైపోయింది. ఇప్పుడు ఇంట్లోనే నలుగురు ఉంటే నలుగురు కూర్చొని భోజనం చేసే ఇళ్ళు ఎన్ని ఉన్నాయి? లేదు సార్, చాలా తక్కువ ఉంటాయి. పోనీ ఒక ఇంట్లో రోజు తల్లిదండ్రులతో ఒక గంట గడిపే పిల్లలు ఎంతమంది ఉన్నారు? లేరు. సో ఇవన్నీ జరిగేసరికి అటు పేరెంట్స్కి తీరిక లేదు, ఇటు పిల్లలకి తీరిక లేదు. ఎవరి డ్యూటీస్లో వాళ్ళు టైమ్ ఈజ్ ఫ్లయింగ్ అన్న, టైము పరిగెత్తిపోతుంది. మనకు తెలియకుండా చూస్తే 25 డిసెంబర్ వస్తుంది ఉంటుంది, మళ్ళీ చూస్తే 26 డిసెంబర్ వచ్చేస్తుంది. టైం అంతా ఫాస్ట్గా అయిపోతుంది. ఈ ఫాస్ట్ మోడ్లో పోయే క్రమంలో మనుషుల మధ్య గ్యాప్ వచ్చేసి పేరెంట్స్ తర్వాత బయట కూడా చూడు, ఇదివరకు రోజులలో నువ్వు ఏదైనా రోడ్లో వెళ్తే బజార్ మొత్తం నేను గుర్తుపట్టేది. ఈ రోజు అపార్ట్మెంట్స్ ఉంటాడు, ఇంటి ఎదురు కూడా ఎవడో మనకు తెలియదు. 10 సంవత్సరాలు ఉన్నా తెలియదు, వాడు ఎవడో మనకు తెలియదు. ఇంట్లో పక్కింట్లో ఏం జరుగుతుందో తెలియదు. సో ఎవరితో అవసరం లేదు. వీడియో ఏమైనా కావాలనుకుంటే స్విగ్గీ తెచ్చి పడేస్తుంది, స్విగ్గీతో ఫుడ్ వస్తుంది ఇంటికి. మదర్ కూడా అవసరం లేదు, వైఫ్ కూడా అవసరం లేదు. బ్లింకిట్ లో 5 నిమిషాల్లో ఏ వస్తువు అంటే ఆ వస్తువు వస్తుంది. ఇంకేది కావాలన్నా ఊరికి పోవాలన్నా, ఫ్లైట్ బుక్ చేయాలన్నా ఫోన్ లో బుక్ చేసుకోవచ్చు, సినిమా పోవాలంటే బుక్ మై షో, అన్ని నీ డోర్ స్టెప్ దగ్గరికి వచ్చేసరికి నీకు బయట పబ్లిక్ తో అవసరం లేకుండా పోతుంది. వాడికి ఏది కావాలంటే అది ఇన్స్టెంట్ గా ఇచ్చేస్తారు. సో రిజెక్షన్ ని వాళ్ళు డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ లేదు. కరెక్ట్ సార్, వాస్తవం సార్. ఇవాళ రేపు వాళ్ళు అడగక ముందే అన్ని వస్తున్నాయి. కరెక్ట్. పేరెంట్స్ కూడా అదే వాడు బైక్ ఏది చిన్నప్పుడు సార్ నాకు తెలిసి 18 ఇయర్స్ అప్పుడు అనుకుంటా నేను బైక్ కొనుక్కుంది. ఇప్పుడు అట్లా కాదు కదా సార్, ప్రతిదీ ఫోన్స్. ఒక జీన్స్ ప్యాంట్ కొనుక్కోవడానికి నేను 7th క్లాస్లో నాకు కోరుకుంటే ఇంటర్మీడియట్లోనూ గ్రాడ్యుయేషన్లో కొనుక్కోగలిగా. అటువంటిది ఈరోజు పిల్లగాళ్ళు ఎవరైనా ఆపితే ఆగుతారా? సో వాళ్ళు ఒక రిజెక్షన్ని లేదనే దాన్ని డైజెస్ట్ చేసుకునే కెపాసిటీలో ఈ జనరేషన్ లేదు. ప్రతిదీ సోషలైజ్ అయిపోయింది సార్ లైఫ్. వీడు ఇప్పుడు మీరు ఇంతకుముందు ఏదైనా స్ట్రెస్ ఫీల్ అయ్యానుకో, ఏదైనా కొటేషన్ పెడతారు వాట్సాప్ స్టేటస్, ఇన్స్టాగ్రామ్లో పెడతారు. వాడు ప్రైవసీ ఎక్కడ ఉంటుంది సార్? అప్పట్లో ఒక ప్రైవసీ అని ఉండేది. ఇప్పుడు వాడు తిన్న ఫుడ్ అంటే స్నాప్ అంటారు. ప్రతిదీ అంటే ఎవ్రీథింగ్. అంటే లైఫ్ అనేది సోషలైజ్ అయిపోయింది అన్నట్టు, ఇండిపెండెంట్ ప్రైవేట్గా లేదు లైఫ్. వాడు బయటకు వెళ్ళంగానే ఒక సెల్ఫీ తీసి పోస్ట్ చేస్తాడు. ఎందుకు చెప్తున్నాడు సార్? మీరు ఇది హ్యావ్ టు ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు మీరు చూసారు కదా సార్, మహేష్ రెడ్డి కానీ నాగేష్ కానీ యంగ్స్టర్స్, వాళ్ళు ఏంటంటే ప్రతిదీ అంటే వాళ్ళ ఆలోచన విధానం అంటే నేను వాడికి నాకు చాలా ఒక 20 years డిఫరెన్స్, 10-15 years డిఫరెన్స్. వాళ్ళు ప్రతిదీ సోషలైజ్ చేసుకుంటారు. ఫుడ్ చాయ్ తాగినా పెడతారు, ప్లేస్కి వెళ్ళారే మనం ఈడున్న సీక్రెట్ లైఫ్ మెయింటైన్ చేయాలంటే ప్రతిదీ పబ్లిక్కి చేస్తుంటారు సార్. అంటే వాళ్ళ ఆనందం కోసం ఇన్ని లైకులు వచ్చినాయి, ఇన్ని వ్యూస్ వచ్చినాయి. అంటే ఈ మైండ్ సెట్ ఏంటి సార్? వ్యూస్ కోసము, లైకుల కోసము. యాక్చువల్గా ఏంటంటే ప్రతి ఒక్కరు మనం చూస్తుంటాం. నేను కూడా ఇన్స్టాగ్రాము, ఈ వీటిల్లో స్నాప్చాట్లు వీటిల్లో చూసినప్పుడు చాలా మంది ఫన్నీగా ఉంటుంది. అటు రెస్టారెంట్ పోతాడు, సర్వ్ చేసి టేబుల్ మీద పెట్టగానే ఒక స్నాప్ తీస్తాడు, హ్యావింగ్ ఏ డెలిషియస్ ఫుడ్ అని పెడతాడు కింద. అసలు బాగుందా బాగాలేదా నువ్వే తినలేదు, నీకు ఎట తెలుస్తుంది అది డెలిషియసా కాదా ఫుడ్? అంటే మనం పబ్లిక్ సోషలైజ్ ఏదో అవతల వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి బతుకుతున్నాం. వెరీ క్లియర్. ఇది ఇప్పుడు మన ఇంటర్వ్యూ ద్వారా తెలిసింది ఏంటంటే ఈ జనరేషన్ కిడ్స్ ఏంటంటే సార్
ఇప్పుడు మనకు నచ్చింది, ఇప్పుడు బట్టలు అంటే మనకు నచ్చాలి, వీడు అది కాదు సార్, నా ఆడి కోసమో వీడి కోసమో. లైఫ్ అనేది సొంతంగా మన లైఫ్ కోసం కదా సార్ డిజైన్ చేసుకుంది మనము, వాళ్ళ కోసం వీళ్ళ కోసము అంటే స్టేటస్ సింబల్. స్టేటస్ సింబల్ అని కాదు, నేను సంతోషంగా బతుకుతున్నా, చూపించుకోవాలి. నేను చాలా టేస్టీ ఫుడ్ తింటున్నా, నేను హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నా అని ఎదురుగోడికి తెలవాలి. నువ్వు కాదు ఫీల్ కావాల్సింది అది. ఓకే, నువ్వు ఎదురుగోడి కోసం బతుకుతున్నావు, నీ కోసం నువ్వు బతకట్లేదు ఈరోజు. అందుకే ఏమవుతుందంటే చిన్న చిన్న స్ట్రెస్లను కూడా వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు, దాన్ని మేనేజ్ చేసుకోలేక రిజెక్షన్ తట్టుకోలేరు, దాంతో సూసైడ్లు చేసుకోవాలి. సార్ ఇది విజయ్ ఆంటోనీ అని ఒక హీరో తెలుసు కదా సార్, బిచ్చగాడు. వాళ్ళ కూతురు 9th or 10th స్టాండర్డ్ అనుకుంటా. ఆ పాప కూడా హీరో కూతురు, ప్రతిదీ ఉంటుంది. ఆ పాప కూడా సూసైడ్ చేసుకుంది, డిప్రెషన్లో ఉన్నాయి. అంటే వీళ్ళు ఎందుకు సార్ అంటే డిప్రెషన్? ఇందులో మెయిన్ రీజన్ అంటే ప్రతిదీ ఉండటమే నెగిటివ్ థింగ్. ఇక్కడ ప్రతిదీ ఏది కావాలనుకుంటే అది క్షణాల మీద రావటమే డిప్రెషన్కి రీజన్. సార్ ఇక్కడ తప్పు పేరెంట్స్ దా, ఈ జనరేషన్లో తప్పు పేరెంట్స్ దా పిల్లలదా సార్? సొసైటీలో వచ్చిన మార్పులే తప్పు. ఎందుకంటే సొసైటీలో వచ్చిన మార్పులు తర్వాత వీటన్నిటితోని పేరెంట్స్ అట్లే తయారైనారు, పిల్లలు అట్లే తయారయ్యారు. ఇప్పుడు పేరెంట్స్ కూడా నేను చెప్తున్నా, పిల్లవాడు మంచిగా లేడు అని ఎవడన్నా అంటే భరిస్తారా? భరించారు. మీ అబ్బాయి సరిగ్గా లేడు అంటే తీసుకునే పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు? సరే వాడి పక్కన కూర్చొని వాడికి మంచి చెప్పి వాడిని చేయాలనుకునే పేరెంట్స్ కూడా రోజు కొద్దిగా తగ్గిపోతున్నారు. అంటే ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ కూడా చాలామంది అర్థం చేసుకోవట్లేదు. సరే పిల్లగాళ్ళలో కొన్ని లోపాలు ఉండిండొచ్చు కావచ్చు, నువ్వు సొంతంగా తిట్టు, పబ్లిక్లో పోయినప్పుడు వాడిని ఇన్సల్ట్ చేసినట్టు కానీ అట్ట కానీ మాట్లాడటం కూడా కొన్ని రకాలుగా తప్పు అవుతుంది. ఇది మనం ఏంటంటే మా పిల్లలు తప్పులు అందరు చేస్తారు, జీవితంలో తప్పులు చేయనివాడు ఎవడు ఉంటాడు. తప్పులు చేసినప్పుడు ఆ తప్పుల్ని కూడా సరిదిద్దాలి, లేదా ఏదైనా పోతుంటే దాన్ని కొంచెం అది కాదని రైట్ వేలోకి మంచి పాత్రలోకి తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేయాలి. సార్ ఈ పార్న్ ఎడిక్ట్, నేను ఒక టాప్ స్కూల్ సార్, ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద స్కూల్, అది మీకు ఆఫ్ ద రికార్డ్ చెప్తాను. నేను ఒక టాప్ స్కూల్లో అంటే పిల్లలు ఒక డ్రీమ్, హైదరాబాదీ పేరెంట్స్కి ఒక డ్రీమ్, ఆ దాంట్లో సీట్ దొరకాలి అని, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి. అలాంటి స్కూల్లో 8th, 7th, 8th, 9th పోర్న్ ఎడిక్ట్ అయిన ఫ్యామిలీస్ ఉన్నారు. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ కొడుకు కూతురు ఉన్నారు సార్, చిన్న ఏజ్లోనే పార్న్ ఎడిక్ట్ అయిపోతారు సార్. ఎలా సార్ అది అంత టాప్ స్కూల్లో కూడా? ఇప్పుడు మనకి ఎక్కువ ఈ సోషల్ మీడియాస్, మనకి ఇంటర్నెట్ ఎక్కువ అవైలబిలిటీ ఉండటం, ఇంటర్నెట్ యూజ్ చేసే 100 మంది పిల్లల్ని, 100 మంది ఎవరినైనా యూత్ని కానీ ఎవరినైనా చూడు, 90 మంది పోర్నే చూస్తారు, లేదా గేమింగ్ దాంట్లో ఉంటారు, లేదా బెట్టింగ్ యాప్స్లో ఉంటారు. 10% నిజంగా సబ్జెక్ట్ కోసం ఏదైనా కొత్తది నేర్చుకోవటం కోసం చేస్తుంటారు. అది మనకి ఎక్కువ అవైలబిలిటీ వచ్చింది, ఇంటర్నెట్ ఈజీగా యాక్సెసిబిలిటీ వచ్చింది, ప్రతి సిమ్ కార్డు ఇంటర్నెట్ ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. వీటన్నిటితోనే రీజన్స్ అవుతున్నాయి. సరే, వన్ థింగ్ నేను ఈ ప్లాట్ఫామ్ తరఫున చెప్పదలుచుకునే ఏంటంటే, పవర్ని ఎడిక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు చూడండి, ఈ సైకాలజిస్టులు కూడా చాలామంది చెప్తుంటారు, లాంగ్ రన్లో పవన్ చూసిన వాళ్ళు డిప్రెషన్లో అవుతారు, చాలామంది ఇంపార్టెంట్లు అవుతారు ఫ్యూచర్లో. అంటే వాడికి అసలు కంప్లీట్ ఇంట్రెస్టే పోతుంది, దేని మీద కూడా ఉండదు. సరే, ఇది అవుట్ ఆఫ్ ద వే, నేను మాట్లాడాల్సింది నార్కోటిక్ అనేది అదొక డ్రగ్ అయితే ఇది కూడా ఒక డ్రగ్. అంటే సెల్ ఫోన్ అడిక్షన్ ఈజ్ ఆల్సో చాలా డేంజరస్ అడిక్షన్. అది సెల్ ఫోన్ అడిక్షన్. పిల్లలు చదవట్లే ఎవరైనా. అంటే ఈ పార్న్ వల్ల ఏమైపోతుందంటే గత 5 years నుంచి ఆఫ్టర్ కరోనా 10th class 9th class పిల్లలు మర్డర్లు చేస్తున్నారు. మొన్న ఒక బ్యాట్ కోసం ఒక పాపని చంపేయడం. అంటే ఇట్స్ ఆల్ రిలేటెడ్ టు ద సోషల్ అవేర్నెస్ కదా సార్. అంటే అది దాన్ని ఏమవుతుందంటే వాటిల్లో ఉన్నప్పుడు వాళ్ళకు, ఇప్పుడు అదంతా ఎందుకు, మనకి ఇది ఒక గేమింగ్ యాప్లో ఒకటి ఉంటుంది కదా, పబ్జీ ఆడుకుంటే ఎంతమంది చచ్చిపోలే, వాడు ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. మనం విన్నాం కదా. తర్వాత సోషల్ మీడియాలో ఏవేవో ఒక చిన్న రీల్స్ చేయడానికి ఏదో పెద్ద సాహసాలు చేసి చనిపోయేటోళ్ళు ఎంతమంది లేరు. ఇవంతా వాళ్ళకు ఒక ట్రాన్స్లోకి, అది ఏదో చేయాలి పబ్లిక్లో పెట్టాలనే ఒక వాళ్ళ మైండ్లో ఉన్న దాంతోనే వెళ్తున్నారు. కానీ ఇది ఏ రకమైన హెల్దీ హ్యాబిట్స్, హెల్దీ ప్రాక్టీసెస్ అయితే కాదు. ఈ మధ్య విమాంతర ఇల్లీగల్ అఫైర్స్ తోటి జరుగుతుంది. మొన్న ఒక వీడియో చూసినా, భర్తను చంపి నైట్ అంతా ఫోన్ చూసుకుంటూ కూర్చుంది అని చెప్పేసి న్యూస్లో వచ్చింది సార్. అది మీరు కూడా చూసి ఉండొచ్చు. అది ఇవన్నీ మనం మాట్లాడే సబ్జెక్ట్కి ఇర్రిలవెంట్, కానీ అది ఎంతవరకు నిజం అన్నది
మాకు మీడియాలో వచ్చింది, నేను కూడా చదివా. బట్ నేను అదే చెప్తున్నా, హ్యూమన్ రిలేషన్స్ తక్కువ కావటమే వీటన్నిటికి రీజన్. అంటే హస్బెండ్ అంటే భార్యకు రెస్పెక్ట్ ఉండటం, భార్య అంటే హస్బెండ్కు ఉండటం, ఇవన్నీ లేవు అసలు. అందుకే కదా డైవర్స్ రేట్ పెరిగిపోతుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎవరికి నమ్మకాలు పోతున్నాయి, ఆ బాండింగ్ అనేది పోతుంది. ఇందాక చెప్పింది అదే, పిల్లలకు పేరెంట్స్ అంటే ప్రేమ లేదు, బాండ్ లేదు, పెద్దోళ్ళకి వీళ్ళంటే లేదు, భార్య భర్తలకు లేదు, తల్లిదండ్రులకు లేవు. అది అంతా విపరీతంగా పెరిగిపోతుంది. హ్యూమన్ బాండింగ్ అనేది తగ్గిపోతుంది. తోడు మీరు చెప్పినట్టు సోషల్ మీడియా కూడా సార్, ఇప్పుడు ఇదే న్యూస్ నైట్ అంతా పాన్ చూసుకుంటాను కాకుండా, మామూలుగా పాన్ సబ్జెక్ట్ కాకుండా నైట్ భర్తని చంపిన భార్య అంటే న్యూస్ సెన్సేషన్ కాదు. అది ఇప్పుడు కొంత సెన్సేషన్ చేయాలి, టీఆర్పీలు పెరగాలి కూడా కావచ్చు కొంత. అది అంతే. ఇప్పుడు వీళ్ళు పాన్ చూస్తాను, వీళ్ళు చూసినారా, అదే అక్కడ ఏం జరుగుతుంది అనేది సార్. ఇప్పుడు డిపార్ట్మెంట్ అంటే వీళ్ళు న్యూస్ ఇప్పుడు కంటెంట్ సేల్ చేయాలి, రిలేటెడ్ టు ఈ మీడియా ఉన్నా కూడా కంటెంట్ సేల్ కావాలి. జనరల్ గా భర్తను చంపిన భార్య అంటే కామన్ అయిపోయింది. ఓకే, దీన్ని భర్తను చంపిన భార్య అంటే కామన్ అయిపోయింది. పోన్ అయినా యాడ్ చేయాలని చెప్పేసి దీనికి కొంచెం దాన్ని ఏమంటారంటే సార్, ఎక్స్ట్రా యాడింగ్ సమ్ మైనీసో సాస్ లాగా దీన్ని సేల్ చేయడానికి చేస్తుంటుంది. దానివల్ల అది మీడియా కానీ ఎవరైనా కానీ ఏ రకంగా చేస్తారంటే పబ్లిక్కి వాడికి ఇంట్రెస్టింగ్ ఉండే దాన్ని క్రియేట్ చేయగలగాలి కదా కంటెంట్. ఇప్పుడు నేను మానవ సంబంధాల మీద ఇప్పుడు అడిగినాను. ఇప్పుడు మళ్ళీ కమింగ్ టు ద నార్కోటిక్ డ్రగ్స్, ఈ జిమ్ లో కూడా డ్రగ్స్ బాగా దొరుకుతున్నాయి సార్. జిమ్ లో విపరీతంగా డ్రగ్స్ బాగా పెరుగుతున్నాయి. ఇవి మనం ఇప్పుడు అనుకుంటున్నట్టు మనం చాలా మంది బాధపడేది ఏంటంటే, బయట మార్కెట్లో దొరికే ఈ డ్రగ్స్ మనం ఇందాక అనుకున్నట్టు అల్ఫ్రాజోలం కానీ, గాంజా కానీ, లేదా హ్యాష్ ఆయిల్ కానీ, కొకెయిన్ కానీ, మెథాంఫిటమైన్ కానీ, ఎల్ఎస్డీస్ కానీ, ఇట్లా 1.25 లక్షల హెరాయిన్ కానీ, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ కాకుండా అన్నిటికన్నా డేంజరస్ డ్రగ్స్ ఈరోజు ప్రిస్క్రైబ్డ్ డ్రగ్స్. ఇప్పుడు నిద్ర రావట్లేదంటే డాక్టర్లు డ్రగ్స్ ఇస్తారు. అది డ్రగ్గే అది సార్. ఇప్పుడు మీరు చెప్తే అదే ఫాలో అవుతారు సార్ ఈ జనాలు. చెప్తున్నా, నిద్ర రావట్లేదంటే తీసుకుంటారు. డిప్రెషన్, యాంటీ డిప్రెషన్, యాంటీ యాంగ్జైటీ పిల్స్. తర్వాత ఇవన్నీ కాకుండా జిమ్లో విపరీతమైన బల్జ్ కావటానికి, బాగా ఈ మసిల్ బల్జ్ కావటానికి కూడా డ్రగ్స్ వాడుతున్నారు. ఆ డ్రగ్స్తోని అందుకే కదా కార్డియాక్ అరెస్ట్లు అవుతున్నాయి. జిమ్ చేసుకుంటూ ఎంతమంది చచ్చిపోవట్లేదు ఈ మధ్యలో. రీజన్ ఇదేనా సార్? జిమ్ చేసుకుంటా అంటే బల్జ్ కావాలని వాడుతుంటారు. హ్యూమన్ బాడీ కదా ఇది. హ్యూమన్ బాడీ న్యాచురల్ వేలో గ్రో కావాలి. అది అన్యాచురల్ వేలో అది సడన్గా ఒకేసారి ఎట్లా బల్జ్ అవుతుంది? ఎంత కండలు ఎక్కడి నుంచి వస్తాయి మనిషికి? అంటే ఏదో సంథింగ్ ఒక డ్రగ్ ఉన్నట్టే కదా అర్థం. మనం ఎప్పుడో తీసుకుంటే ఆ బెన్ జాన్సన్, కార్ల్ లూయిస్ రోజులలో 100 మీటర్స్ రన్లో బెన్ జాన్సన్ తీసుకోలేదు అప్పుడు, ఈ మసిల్ రావడానికి, ఫాస్ట్గా పరిగెత్తడానికి, యాక్టివ్నెస్కి. హార్మ్ఫుల్ అని తెలిసి కూడా జిమ్లో కన్స్యూమ్ చేస్తారా సార్? అంటే హార్మ్ఫుల్ కాదు, మంచి బాడీ ఉండాలి నాకు అనుకుంటాడు అంతే. దానివల్ల హెల్త్ డిజార్డర్స్ ఏమొస్తాయి తర్వాత ఆలోచించట్లేదు ఈరోజు. అదే మెయిన్ ప్రాబ్లం అవుతుంది సార్. మీరు ఇంత సర్వీస్లో మీకు మీరు డ్రగ్ తీసుకోవడానికి ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేయగలుగుతారు కదా సార్? ఎవరైనా చేయగలుగుతారు, నువ్వు కూడా చేయగలుగుతావు. నేను ఎట్లా చేయగలుగుతావో చెప్తా. నేను డ్రగ్ తీసుకునేటోడు ఎప్పుడైనా నార్మల్ బిహేవియర్ ఉంటుందా? అబ్నార్మల్ ఉంటుంది సార్. ఉంటేనేమో డల్గా ఉంటాడు, లేదా యాక్టివ్, ఓవర్ యాక్టివ్ ఉంటాడు. కళ్ళు చూస్తేనే అర్థమైపోతుంది మందు దాగినాడు, ఆల్కహాల్ దాగినాడు నువ్వు గుర్తుపట్టలేవా? ఈజీ గుర్తుపడుతుంది అంతే కదా. డ్రగ్ తీసుకున్నాడు కూడా అంతే ఉంటాడు. వాడు కళ్ళు గ్లేజ్డ్ ఐస్ ఉంటాయి, అంటే గాజు కళ్ళలాగా, కళ్ళల్లో జీవం ఉండదు. అచ్చా. తర్వాత ఇంకోటి, వాడిని చూస్తేనే వాడి బిహేవియరే డిఫరెంట్గా ఉంటుంది. అసలు ఇంకోటి మెయిన్ ఏంటంటే, తల్లిదండ్రులకు కూడా తెలియాల్సింది ఏంటంటే, మీ పిల్లలు కనుక డ్రగ్స్ తీసుకుంటారు కానీ బ్యాడ్ హ్యాబిట్స్కి లోన్ అవుతున్నారని మీరు తెలుసుకోవాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు అబ్జర్వ్ చేయాల్సింది, వాడు మీతోని కలిసి గడపడానికి ఇష్టపడుతున్నాడా లేదా, మనుషుల నుంచి దూరంగా ఉండటానికి ఇష్టపడుతున్నాడా, ఒక్కడే ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు, ఒక్కడే ఐసోలేట్ అవుతున్నాడు, పబ్లిక్లోకి అసలు రావట్లేదు, ఎవరి ముందరికి రావట్లేదు అంటే గ్యారంటీ ఏదో చేస్తున్నాడు అని అందరిని అర్థం చేసుకోండి. తర్వాత రెండోది, స్లోగా పిల్లల ర్యాంకులు పడిపోతుంటాయి. ఎందుకోసం ర్యాంకులు పడిపోతున్నాయి? ఎందుకోసం మంచిగా చదివేటోళ్ళు మంచిగా చదవకుండా అవుతున్నారు. తర్వాత ఇంకోటి, ఎక్కువ నిద్రపోతుంటారు, లేదా అసలు నిద్రపోరు. అంటే ఏది చేసినా అబ్నార్మల్ కండిషన్స్లో ఉంటారు వాళ్ళు. వీటన్నిటి తర్వాత స్లోగా బాడీ డిజార్డర్లోకి వెళ్ళిపోతుంటుంది, హెల్త్ డిజార్డర్స్ స్టార్ట్ అవుతుంటాయి.
తర్వాత నీడిల్ మార్క్స్, చేతుల మీద నీడిల్ మార్క్స్ ఉండటం. ఇది ఎక్కడ కుచ్చుకుంటారు ఏంటి సార్? ఇది అదే నీడిల్ తోని కొన్ని డ్రగ్స్ ఇంజెక్ట్ చేసుకుంటారు డైరెక్ట్ గా. డైరెక్ట్ ఇంజెక్ట్ చేసుకుంటారు. వాటిని ఇంజెక్ట్ చేసుకోవడంతో అవి నీడిల్ మార్క్స్ ఉండటం, ఇవన్నీ. సార్ ఈ వైట్నర్ కూడా డ్రగ్ అయినా సార్? చాలా మంది వైట్నర్ అనేది అది వాడు డిప్రెసెంట్, అది వైట్నర్ తాగితే కొంచెం మత్తు లాగా వస్తుంది. ఈవెన్ కిరసనాయిల్ పెట్రోల్ కూడా స్మెల్ చూస్తారు. చాలా వాటిలలో ఉంటాయి రోహిత్. ఇప్పుడు మనం అనుకున్న డ్రగ్లు అంటే ఎక్కడి నుంచో పుట్టలేదు. ఇప్పుడు గాంజా అనేది ఒక 30-40 years బ్యాక్ కల్టివేట్ అయ్యేది తెలంగాణ. అదే చెప్తున్నా, ఇప్పుడు వేరే కంట్రీలో ఇట్స్ లీగల్, మన కంట్రీ ఎందుకు సార్ ఈ ఇల్లీగల్? ఇది మన కంట్రీలో కొన్ని కంట్రీసే, చాలా కంట్రీస్లో ఇట్స్ ఇల్లీగలే. గాంజాలో ఇప్పుడు మనం తీసుకునే ఈ గంజాయిలో మనం కన్నబీస్ అంటాం, తర్వాత ఇవి మిగతా 100 రకాల పేర్లు కూడా కన్నబీస్ అంటారు. కన్నబీస్ అంటారు. వీటన్నిటిలో కూడా ఏంటంటే THC అని ఉంటుంది, టెట్రాహైడ్రో కన్నబీస్ అని. అదొక హార్మ్ఫుల్ ఇది అన్నట్టు. అది ఉండటం అనేది హెల్త్ డిజార్డర్ కదా. సిగరెట్ కూడా డిజార్డరే కదా. ఈవెన్ సిగరెట్ తాగినా దాని మీద రాస్తారు కదా, సిగరెట్ పొగ తాగుట ఆరోగ్యానికి హానికరం అని. ఇవన్నీ హానికరమైన హ్యాబిట్సే, అంతే. సార్ మీరు ఎట్లా ఫైండ్ చేస్తారు అంటే, ఇప్పుడు తెలంగాణ ఈగిల్ టీం ఎంత ఫాస్ట్గా పనిచేస్తుంది అంటే, నేను ఈ సందర్భంగా మీకు చెప్పాలి, వాడు ఏ పొక్కలు దాచుకున్నా, ఎలక ఎక్కడ పోయినా కూడా మీరు ఈజీగా ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు సార్? ఇప్పుడు మాకుండే ఇన్పుట్స్ మాకుంటాయి. అంటే ఎవరు ఏ ఏరియాలో ఎక్కువ ఈ డ్రగ్స్ నడుస్తున్నాయి, ఏ టైప్ ఆఫ్ డ్రగ్స్ ఏ ఏరియాలో ఉన్నాయి. తర్వాత కొంతమంది మాకు ఎవరో దొరుకుతుంటారు, ఎవరో మేము పట్టుకొచ్చిన వాళ్ళు కానీ, వాళ్ళని ఇంటరాగేట్ చేసినప్పుడు కానీ, వీటన్నిటి ద్వారా మాకు కొంత ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ రెడీమేడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మోర్ దెన్ GPS తెలంగాణ ఈగల్ టీమ్ ఈజ్ వర్కింగ్ అంటారు. అందరు మా రాడార్లు ఉన్నారు భయ్, మొత్తం రాడార్లు ఉన్నారు. ఎక్కడెక్కడ డ్రగ్స్ ఉన్నాయి మేము సాధ్యమైనంత వరకు పట్టుకుంటున్నాం. కాకుంటే ఏంటంటే రెడ్ హ్యాండెడ్గా పట్టాలి. ఎవరినైనా ఉత్తని పట్టుకొచ్చాం అనుకో ఏం లాభం. కన్జ్యూమ్ చేసేటప్పుడు మీరు పట్టుకోవాలి. కన్జ్యూమ్ చేసినప్పుడు కానీ, వాళ్ళ దగ్గర స్టాక్ ఉన్నప్పుడు కానీ, వాళ్ళ పొజిషన్లో ఉన్నప్పుడు కానీ పట్టుకున్నప్పుడు నేరం అవుతుంది. అంతే కదా. నీ దగ్గర ఏం దొరకనప్పుడు ఏం నేరం అవుతుంది? కన్జ్యూమ్ చేసిన కన్జ్యూమర్లను కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. కన్జ్యూమర్లను ఐడెంటిఫై చేయడానికి ఇప్పుడు మా దగ్గర డ్రగ్ టెస్టింగ్ కిట్స్ ఈరోజు మన ఈగిల్ ఫోర్స్ దగ్గర, మన ఇండియాలోనే అత్యాధునికమైన హైదరాబాద్ మన దగ్గర కిందనే ఉంది ల్యాబ్, ఇక్కడే ఉంది ల్యాబ్, పెద్ద ల్యాబ్ ఉంది. అంటే కన్జ్యూమ్ చేసిన వాళ్ళకి యాక్చువల్గా మనకి యూరిన్ శాంపుల్ ఉంటుంది. కన్జ్యూమ్ చేసేటప్పుడు యూరిన్ శాంపుల్లో దొరుకుతుంది. తర్వాత 2 బ్లడ్ శాంపుల్ దొరుకుతుంది. నెక్స్ట్ సెలైవా శాంపుల్లో దొరుకుతుంది. సెలైవాలో కూడా దొరుకుతుంది. సెలైవా తీసి టెస్ట్ చేస్తే నువ్వు డ్రగ్ తీసుకున్నావు లేదా తెలిసిపోతుంది. హెయిర్ శాంపుల్స్లో దొరుకుతుంది. ప్రతి చోట నేను ఈరోజు ఒక డ్రగ్ తీసుకున్నా సార్, అది బాడీలో ఎన్ని నెలలు ఉంటుంది? ఒక్కొక్క డ్రగ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. గాంజా అయితే అట్లీస్ట్ 2 months ఉంటుంది బాడీలో. యూరిన్ శాంపుల్ చేస్తే నీకు తెలిసిపోతుంది ఈజీగా. కింద తీసుకుంటే 2 months వరకు బాడీలో ఉంటుంది సార్, తెలిసిపోతుంది. కొన్ని డ్రగ్స్ కొంత టైం పీరియడ్ ఉంటుంది దాని ఎఫెక్ట్. కొన్ని వారం రోజుల వరకు ఉంటాయి, కొన్ని 15 days ఉంటాయి, కొన్ని 1 month వరకు చాలా ఉంటాయి. బ్లడ్ టెస్ట్ చేస్తే ఎప్పుడైనా దొరికిపోతారు. యూరిన్ టెస్ట్లో కూడా దొరుకుతారు సార్? యూరిన్ టెస్ట్లో కూడా దొరుకుతారు. యూరిన్ మన బాడీలోంచి వెళ్ళేది డిశ్చార్జే కదా యూరిన్. సార్ ఇంత తెలిసి కూడా వీళ్ళు ఇంత, ఇప్పుడు మొన్న ఉస్మాన్ యూనివర్సిటీలో ఎక్కడో దొరికినాయి అని చెప్పేసి అన్నారు. ఇంత అవేర్నెస్ ఉన్నా కూడా వాళ్ళు ఎందుకు సార్ మళ్ళీ ఎంత రిస్క్ తీసుకుంటున్నారు? రిస్క్ అనిపించదు భయ్. ఆ టైంకి అది ఆనందం కావాలనిపిస్తుంది అంతే. ఆ టైంకి అది ఆనందం అనిపిస్తుంది. దాని వెనక రిస్క్ ఉన్నది ఎవరికి అర్థం కాదు కదా. దొరికినప్పుడు చూద్దాం అనుకుంటాడు. ప్రతి ఒక్క తప్పు చేసేటోడు నేను ఎవరికి దొరకను అనుకునే చేస్తాడు. కానీ వాళ్ళు తెలియదు, వాళ్ళు ఈగిల్ టీంలో. నేనేం చెప్తున్నా, ఈరోజు మాకు ఏ రకంగా వస్తున్నాయి ఈగల్ టీం అనేది ముఖ్యంగా నేను చెప్తున్నా. లాస్ట్ 2 years నుంచి మా డైరెక్టర్ సార్ గురించి అయితే సందీప్ శాండిలే సార్ గురించి మీకు చెప్పాల్సిన పని లేదు. 100% ఆనెస్ట్, 100% డెడికేటెడ్ పోలీస్ ఆఫీసర్. అండ్ నేను ఒక మాట చెప్పాలి సార్, ఏదో మీరున్నారు కానీ మీ ఈగిల్ టీంకి ఏదైతే రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఉన్న ఈ సందీప్ శాండిలే గారు కానీ, మీరు కానీ, మీ దాంట్లో టీమ్మేట్స్ కానీ ఇంత చేసినా కూడా ఎక్కడ మీరు ఫ్రంట్ ఎండ్లో మీరు మీ మొహాలు చూపియారు సార్. అంటే మాకు కావాల్సింది పబ్లిక్ సేఫ్టీ. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ మోటివ్ కానీ తర్వాత మా డైరెక్టర్ సార్ కావచ్చు, ఈగల్ ఫోర్స్ కావచ్చు, అందరిది ఏంటంటే తెలంగాణని డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేయాలని. ఈరోజు మీరు చూడండి, డ్రగ్కి సంబంధించి
తెలంగాణకు అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే సోర్సెస్ అన్నిటిని కట్ చేసాం. బెంగళూరులో అతిపెద్ద ఆపరేషన్ అయింది. తర్వాత గోవాలో ఎంత పెద్ద, గోవా చరిత్రలోనే పెద్ద ఆపరేషన్ అయింది. ఈ పబ్స్ కి ఈ డ్రగ్స్ కి ఏంటి సార్ సంబంధం? ఈ పబ్బులలో డ్రగ్స్, పబ్స్కి డ్రగ్స్కి సంబంధం అన్నది అది ఏదో చాలామంది అంటారు పబ్కు డ్రగ్, పబ్లలో డ్రగ్గులు చేస్తారు ఇవంతా. నేను దాని గురించి నాకు పూర్తిగా అంటే నేను అంత చెప్పను. ఇంకోటి అంత చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎవరో చేసిండొచ్చు. పబ్ వాళ్ళు ఎప్పుడైనా, ఇప్పుడు నువ్వు జనరల్గా నేను ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. పబ్కి వచ్చినోడు, పబ్ ఓనరు, వాడు పబ్లో దొరికే మందు తాగాలని చూస్తాడా, బయట నుంచి వచ్చే డ్రగ్ తీసుకోవాలని చూస్తాడా? డ్రగ్ చేయించడం వాడికి కూడా, వాడి పబ్ క్లోజ్ అయిపోతుంది కదా. ఇంకోటి వాడికి లాభం రావాలంటే వాడి దగ్గర దొరికే మందు తాగాలి కదా. సార్ అబ్బాయిలు అంటే బయట తిరుగుతుంటారు సర్కిల్, కానీ అమ్మాయిలు కూడా, చదువుకున్న అమ్మాయిలు కూడా ఈ స్లీపింగ్ పిల్స్కి కానీ, ఈ డ్రగ్స్కి కానీ, ఈ ఒంటరితనానికి కానీ, ఈ దీనిలో ఒక్కించుకోవడంలో కానీ ఎందుకు సార్ మరి అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో? ఇప్పుడు అమ్మాయిలు లేరు, అబ్బాయిలు లేరు రోహిత్. ఇది జెన్జీస్, ఒక జనరేషన్. ఈ జనరేషన్లో ఉన్న పిల్లలు ఎవరైనా కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, వీళ్ళకి ఏంటంటే మనం ఇందాక అనుకున్నట్టు అది మొత్తం మోడర్నైజ్ అయిపోయినాం, మనం వెస్టర్నైజ్ అయిపోయినాం, మోడర్నైజ్ అయిపోయినాం అనుకోవటం. తర్వాత ఇంకోటి ఏంటంటే చాలామందికి అపోహలు ఉన్నాయి. నువ్వు ఇఫ్ యు ఆర్ నాట్ స్మోకింగ్ ఆర్ ఇఫ్ యు ఆర్ నాట్ బూజింగ్, ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ డ్రగ్స్, యు ఆర్ నాట్ ఫిట్ ఇన్ టు జెన్జీ. జెన్జీలో నువ్వు ఫిట్ కాదు, జెన్జీలో నువ్వు ఫిట్ కాదు, అదొకటి. తర్వాత రెండోది ఏంటంటే కొత్తగా ఈ జనరేషన్ పిల్లలకి యోలో అనే ఒక కాన్సెప్ట్ ఉంది. యూ ఓన్లీ లివ్ వన్స్, జీవితం ఒకేసారి ఉంది, లివ్ ఇన్ ద మూమెంట్, ఈ క్షణంలో బతుకు, అన్ని అనుభవించు, అన్ని రకాలుగా బతుకు అని అనటం, ఇవన్నీ చెప్తారు, చాలామంది చెప్తారు. యూ ఓన్లీ లివ్ వన్స్, లివ్ ఇన్ ద మూమెంట్ అంటే ఈ క్షణమే అనుభవించటాడు. రేపటి క్షణం ఏం చేయాలి మరి? ఈ క్షణం వెదవ పని చేస్తావు, రేపు ఏం చేయాలి? జైల్లో కూర్చోవాలి, అంతే కదా. జీవితం అంటే ఈ ఒక్కరోజే కాదు కదా, రేపు కూడా ఉంటుంది జీవితం. ఇంకో 1 month తర్వాత ఉంటుంది, ఇంకో 1 year తర్వాత ఉంటుంది, ఇంకో 10 years తర్వాత కూడా ఉంటుంది. లాంగ్ రన్లో పోయినోడు బాగుపడతాడు. సార్ ఈగల్ టీంలో ఒక ప్రముఖ ఎమ్మెల్యేల కొడుకులు కానీ, మంత్రుల కొడుకులు కానీ, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు మీ టీంలో. మీరంతా అబ్జర్వేషన్లు ఉన్నాయి. ఇది బిగ్ బ్రేకింగ్, మీరు చెప్పాలని కూడా చెప్పండి. ఈగిల్ టీం అంటే వాళ్ళకి భయపడాలి అని నేను చెప్తున్నాను సార్. ఈగిల్ టీం ఎంత స్ట్రాంగ్ ఉంది అంటే వాళ్ళకి తెలియదేమో. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎలక ఎక్కడ దాచుకున్నా కూడా ఎమ్మెల్యేల కొడుకులు, మంత్రులు, సెలబ్రిటీస్, హీరోలు ఎంతమంది కన్సూమ్ చేస్తారో మీదంతా మీ మైండ్లో ఉంది ప్రస్తుతం తెలంగాణలో. యూఆర్ వెయిటింగ్ ఫర్ ద మూమెంట్. ఇప్పుడు ఒక క్యాచింగ్ అంటే మేము ఇందాక చెప్పినట్టు ఆ టైం, ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు దొరుకుతుంటారు. ఆ టైం వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు అనేది కూడా మీకు తెలిసిపోతుంది. మాకు ఏ రకంగానైనా మా ఐ ఉంటుంది, ఈగల్ ఐ వాళ్ళ మీద ఉంది, ఆల్రెడీ ఉంది. ఎవరైతే లేరు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనుకుంటారో అందరి మీద ఈగల్ ఐ ఉంది. ఇంకోటి, ఒక్కసారి ఈగల్ ఫోర్స్ చేతిలో పడ్డ తర్వాత ఎవ్వరు కూడా మిమ్మల్ని రక్షించలేరు. అంటే తప్పు పని చేస్తే, డ్రగ్స్ తీసుకునే వాళ్ళని కఠినంగా శిక్షించేది ఈవెన్ మా డైరెక్టర్ సార్ కావచ్చు, తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఎవరైనా కానీ డ్రగ్స్ అనేది 100%. డ్రగ్లో మాత్రం ఏ విధమైన దాన్ని నెగోషియేషన్స్ లేవు. రేవంత్ రెడ్డి గారు సీఎం గారు లాస్ట్ ఇయర్ ప్రకటించారు కదా దాన్ని, ఈగల్ అని దాని పేరు. అంతకుముందు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వంలో మీకు వ్యత్యాసం? ప్రభుత్వాలు వ్యత్యాసాలు ఇవంతా మాట్లాడే లేదు, ఎందుకంటే మీరు ఉద్యోగి కాబట్టి. నేను ఒకటి, ఎవరైనా కూడా ఏ ప్రభుత్వం అయినా కోరుకుంటుంది, ఈ ప్రభుత్వం కూడా 100% డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేయాలి, యువతని డ్రగ్స్ నుంచి రక్షించాలి అంటే యువత అందరు పెడదోవ పట్టద్దు అనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉంది, ఈగల్ ఫోర్స్ ఉంది. ముఖ్యంగా మా డైరెక్టర్ సార్ 100% దీని మీద ఆయన నిద్ర కూడా పోవడం. మీరు ఈగల్ టీం ఎందుకు సార్ ఎప్పుడు మీరు ఫ్రంట్ ఎండ్ కనపడరు? ఎంత మొత్తం బ్యాక్ ఎండ్ అవసరం ఏముంది భయ్, దాన్ని పబ్లిసైజ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అంటే ఎందుకంటే పని చేస్తాం. నేను ఎప్పటి నుంచో వాళ్ళు అడుగుతున్నాను, అంటే మీరు వచ్చి దాదాపు 1.5 year అవుతుంది, ఎందుకు రావాలి అని అనుకుంటా. ఇప్పుడు ఒక విషయం, పని చేస్తుంది, ఈగల్ టీం పని చేస్తుంది, డ్రగ్ కంట్రోల్ చేస్తుంది అని అందరికైతే తెలుసు కదా, అది చాలు మాకు. ఇప్పుడు మేము ప్రెస్ మీట్లు పెట్టి చేసి కొన్ని
తెలవాల్సిన అవసరం కూడా లేదు. దాన్ని ఏది ప్రెస్ మీట్ పెట్టాలి ఏది పెట్టద్దు అదంతా మా బాస్ ఉన్నారు, మా డైరెక్టర్ సార్ డిసైడ్ చేసిన విధంగానే జరుగుతుంది. మేము మా పని మేము చేసి మాదక ద్రవ్యాలని కట్టడి చేయటం వరకు మా డ్యూటీ. సార్ హైదరాబాద్ పబ్లిక్కి నేను క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను, వెరీ క్లియర్. ఈగిల్ టీం ఎంత ఫాస్ట్గా పనిచేస్తుందంటే మీరు అనుకోవచ్చు మీరు తీసుకుంది అని మూడో కంటికి తెలియదని. ఇన్ఫ్యాక్ట్ నేను తీసుకున్నా కూడా నాకు తెలియకుండానే మీ నెట్వర్క్ పరిధిలోకి వచ్చేస్తుంది. కానీ వెయిటింగ్ ఫర్ ద మూమెంట్, రానున్న రోజుల్లో బిగ్ బ్లాస్ట్ ఉండబోతుంది. వాడు సామాన్యుడా సెలబ్రిటీతో సంబంధం లేదు. కన్జ్యూమింగ్ ఆఫ్ డ్రగ్ ఈజ్ ఇల్లీగల్. మీ హెల్త్ కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ ఫ్యూచర్ కోసం ఈగల్ టీమ్ ఈజ్ వర్కింగ్. పొరపాటున మీరు తీసుకుంటే బంద్ చేయడం బెటర్. లేదు నన్ను ఎవరు చూడట్లేదు, నా ఇంట్లో నేను ఏ బాల్కనీలో ఎక్కడో నేను బాత్రూంలో వాష్రూమ్లో కొడుతున్నానని తెలియట్లేదు. వాళ్ళ ప్రతిదీ జీపీఎస్ ట్రాకింగ్ ఉంది. నేను ఇంతకుముందు సార్ చెప్పినట్టు నేను తెలుసు. కానీ దొరికితే మాత్రం రెడ్ హ్యాండెడ్ దొరికితే మాత్రం ఇక వాళ్ళని నువ్వు ఆ ఎమ్మెల్యే కొడుకు, ఈ ఎమ్మెల్యే కొడుకో, నేను ఈ మంత్రి కొడుకు, ఈ రికమెండేషన్ పండుగ చేయదు. ఎందుకంటే ఇట్స్ తెలంగాణ ఈగల్ టీమ్ వర్కింగ్ అండర్ ద రేవంత్ రెడ్డి గారు అండ్ సందీప్ సాండిల్య సార్ అండ్ సీతారాం సార్ అండ్ ద టీమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే నేను ఇక్కడ డ్రగ్స్ గురించే కాకుండా గివెన్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ సార్. ఓకే, అంత ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే తల్లిదండ్రులు బాధ్యత గుర్తు చేసినారు. ఈ జన్జీ బ్యాచ్ గురించి కూడా చెప్పినారు, ఆలోచించే విధానం గురించి చెప్పినారు. సీరియస్లీ ఐఎమ్ సో హ్యాపీ సార్. ఓకే, కొన్ని ఇంటర్వ్యూలు ఉంటాయి సార్, అంటే పంచ్ డైలాగ్స్ లేకపోతే దాన్ని ఎట్లుంటుంది ప్రోమో డైలాగ్స్ ఉంటాయి. ఇది డైలాగ్తో హార్ట్కి సంబంధించిన చెప్పినారు సార్. మేము కూడా పబ్లిక్ తర్వాత ఈరోజున్న యువత తర్వాత పేరెంట్స్ అర్థం చేసుకోవాలని చెప్తున్నాం. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి డ్రగ్స్కి బానిస అయితే, ఒక వ్యక్తి ఏదైనా చెడు వ్యసనానికి బానిస అయితే ఆ కుటుంబం మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. అంటే వాడు ఒక్కడు బాధపడ్డు, ఆ కుటుంబం మొత్తం బాధలో ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే తెలంగాణ స్టేట్లో కానీ ఎక్కడైనా కానీ ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఎవ్వరు కూడా ఈ డ్రగ్స్ అనే మహమ్మారి బారిన పడకూడదని, అదేవిధంగా కుటుంబాన్ని కూడా ఒక కష్టాల్లోకి నెట్టొద్దని, వాళ్ళు కూడా హెల్త్ చెడగొట్టుకోవద్దని ఈ ప్లాట్ఫామ్ తరపున ప్రతి ఒక్క యువతకు మేము ఈగల్ ఫోర్స్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. అండ్ ఫైనల్లీ ఈగల్ టీమ్ గొప్పతనం గురించి కూడా చెప్తే టైం సరిపోదు. బికాస్ దే హౌ ప్రొటెక్టివ్. ఒకసారి కన్జ్యూమ్ చేసిన వాళ్ళ విక్టిమ్ బాధితుల గురించి ఎంత ఆలోచిస్తారంటే వాళ్ళ కౌన్సిలింగ్ విషయంలో కానీ, వాళ్ళ కేరింగ్ కానీ, వాళ్ళ ఫ్యూచర్ గురించి కానీ, వాళ్ళని మారు మనసు పొందేలాగా మీరు చేసే ప్రయత్నాలు. తల్లిదండ్రులు చెప్పేవారు, తల్లిదండ్రులు కదా సార్, మీరే నాకు తెలిసి మీరు ఒక తల్లిదండ్రులాగా మాదిరిగా ఆ ఊబిలో నుంచి రాబట్టే ప్రయత్నం చేస్తుంటారు. తప్పు తెలుసుకునేలాగా మీరు చేస్తుంటారు. కానీ పెడ్లర్స్ విషయంలో కానీ మిగతా విషయం మీరు అసలు వదలరు. అసలు ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ వాడి జీవితంలో ఎందుకు దొరికామారా అనే ఫీలింగ్ తీసుకొస్తుంటారు. కానీ మొన్న జరిగిన ఇన్సిడెంట్ చాలా కలిచివేసింది సార్. అందులో భాగం కొట్టిన ఇంటర్వ్యూ ఇది. న్యూస్ కథనాలు కూడా తమ స్వార్థం కోసం, తమ టీఆర్పీ రేటింగ్ కోసము ఇట్లా చేయండి. ఎక్కడ కానీ సార్ టీం కానీ ఎక్కడ ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టలేదు. రకరకాల కథనాలు రావడము ఆ మనిషిని, ఆ కుటుంబాన్ని మనోవేదన గురి చేసింది. అక్కడ రెడ్ హ్యాండెడ్ దొరకలేదు, జరిగిన సంఘటన వేరు, అది సారు నెక్స్ట్ మూమెంట్లో చెప్పగలుగుతారు. కానీ జరిగిన విషయాలు దానికి ఏపీ పాలిటిక్స్ యాడ్ చేయడము, పాలిటిక్స్లో ఏపీలో డ్రగ్స్ అని చెప్పేసి అది జరిగిన ఇన్సిడెంట్ ఈగిల్ అండర్ గచ్చిబౌలి జరిగిందని, దీనికి ఏపీకి సంబంధం లేదు. ఏమైనా ఉంటే సార్ చెప్తారు తప్ప అపోహల కథనాలు జరిగేది ఉంటే ఏమైనా జరిగి ఉంటే ఆ రోజే చెప్పేది. ఏం జరిగింది అంత అవసరం లేని విషయం, అవసరం ఉన్న విషయం ఉంటే ఖచ్చితంగా పత్రికకు వెల్లడించేది మా డైరెక్టర్ సార్ తరఫున. అటువంటిది ఏం లేదు. పత్రికల్లో మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాం, పత్రికల్లో రాసుకునేదానికి, మీడియాలో వచ్చేదానికి, ఎవరో అనుకునేదానికి పోలీస్కి, ఈగల్ ఫోర్స్కి సంబంధం లేదు. వెరీ క్లియర్. అండ్ థ్యాంక్ యూ సీతారాం సార్. అండ్ మీ ఆయంలో సందీప్ సార్ దగ్గరలో సందీప్ శాండిల్య సార్ ఆధ్వర్యంలో ఎస్ సార్ ఈగల్ టీమ్ అనేది ఇంకా 2026లో 2025లో మేము ఇండియా మొత్తంలో ది బెస్ట్ యాంటీ నార్కోటిక్ ఫోర్స్గా ఎమర్జ్ అయినాం. ఇంకా కొత్త అంటే ఇంకా పెద్ద పెద్ద పనులు చేసి చూపిస్తాం. గవర్నమెంట్ కూడా మెచ్చే విధంగా. ఈవెన్ అంటే మనకు అందరి మోటివ్ ఏంటంటే తెలంగాణని డ్రగ్ రహిత సమాజంగా చేయటమే ప్రభుత్వ లక్ష్యం కానీ, ఈగల్ ఫోర్స్ లక్ష్యం కానీ, మా సందీప్ శాండిల్య సార్ ఆశయం కానీ. దీన్ని ఖచ్చితంగా సాధిస్తామని ఈ వేదికగా మీ అందరికీ చెప్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.